शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। అమ్మ పాదాభివందనాలమ్మా. పరమాత్మ వైపు తపన నిష్ట నిరంతరంగా ఉండాలని అర్థమైందమ్మా. ఇంపార్టెన్స్ కేవలం పరమాత్మకి ఇవ్వాలని అర్థమైందమ్మా. నిష్ట ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా నిష్ట పెట్టుకున్నప్పుడు నిష్టలోనే ఉంటున్నా కాబట్టి అది ఎటువంటి పరిస్థితిలో బ్రేక్ కాకూడదని అర్థమైందమ్మా. అన్నిటికీ పరబ్రహ్మాన్ని ముందర పెట్టి ఏ పనైనా చేయాలని అర్థమైందమ్మా. అది మధ్యలో మీ అనుగ్రహంతో రెగ్యులర్ గా పాటిస్తున్నానమ్మా. అయినా కానీ ఇంకా సమర్థింపులు వస్తున్నాయమ్మా. దాంతో నేను పరబ్రహ్మాన్ని దూరం అవుతున్నానని తెలిసి నిష్ట ఇంకా పెంచుకుంటూ ఏ తప్పైనా అయినా వెంటనే ఆ పరమాత్మకి ముందరే పెడుతున్నాను. కానీ ఇన్ కేసు ఎనీ సిచ్యువేషన్ లో మర్చిపోతే కనుక మళ్ళా పరమాత్మనే వేడుకుంటున్నాను. నన్ను దారి నుంచి తప్పు పక్కకి వెళ్ళిపోకుండా చూడమని వేడుకుంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. మా పాదవందనం తల్లి. చిత్తానికి చోటిస్తే ఆనందం దూరమై తల్లి, బ్రహ్మాన్ని పొందడం అర్థమైంది తల్లి. ద్వైత భావన భాయంలో ఉంటే మళ్ళీ అజ్ఞానమే పొందుతుంది తల్లి, జ్ఞానం రాదని అర్థమైంది తల్లి. అందుకని ఎందుకంటే పరబ్రహ్మైందే మనసు పెట్టేసేసి అతనిని ధ్యానం చేస్తున్నాను తల్లి. ఆ విధంగానే భావిస్తున్నాను తల్లి. అంతా ఆ పరబ్రహ్మని చూసుకుంటాడు, గురుగారు చూసుకుంటాడని వాళ్ళ మీద వదిలిపెట్టినాను తల్లి. భారం నా ప్రయత్నం మాత్రం చేస్తుంది తల్లి. పాదావందనం తల్లి. నమస్తే. నమస్తే అమ్మా. గురుకృపతో నిన్నటి క్లాస్ ఈ విధంగా అర్థమైందమ్మా. ఆలోచన ఏమీ చేయలేదు అన్న ఒక గట్టి ధైర్యము, దృఢ విశ్వాసము ఉండాలి. అప్పుడే అది ఏమీ చేయదు, అది లోబర్చుకోదు. లేకపోతే అది ఆలోచన పరంపరగా అయిపోయి దుఃఖాలకి కారణమైపోతుంది. అందుకని బ్రహ్మయందు ధైర్యంగా ఉండాలి. అలాగే ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే బ్రహ్మానికి ఏది వ్యతిరేకంగా జరగదు అనేది తెలుసు కాబట్టి, ఈ సృష్టిలో ఏది జరగదు కాబట్టి ఆ బ్రహ్మమే అన్ని చూసుకుంటుంది అన్నది అర్థమైందమ్మా. ఆచరణలో పరమాత్మకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి తర్వాతే పని చేయడం జరుగుతుందమ్మా. నామం చేసుకుంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ద్వైత భావాన్ని వదిలిపెట్టేసి ఈ సృష్టిలో ఉన్నది, చరాచర సృష్టిలో ఉన్నది మొత్తం అంతా బ్రహ్మం ఒక్కటే అనే ఒక దృఢ విశ్వాసంతో నిష్ఠగా, ధైర్యంగా, కర్తృత్వ బుద్ధి లేకుండా అంత పరమాత్మకు వదిలేసి ఆయన చేసింది నాకు మంచిది అని ఒక నిశ్చయంతో ఉండాలని బాగా అర్థమైందమ్మా. అలాగే ఉంటానమ్మా. మీరు చెప్పిన మార్గంలో నామస్మరణ సత్సంగ్ చేసుకుంటూ ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. కర్తృత్వం ఆలోచన గురించి నిన్న మీరు చెప్పిన పాఠం విన్నానమ్మా. ఎటువంటి కర్తృత్వపు ధోరణి లేకపోవడంతో ఆలోచనలు కూడా లేవమ్మా. అంతా పరమాత్మ వదిలేసిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఇది స్వానుభవంతో చెప్తున్నానమ్మా. ఏమేమి పనులు ఎప్పుడెప్పుడు జరగాలో అన్నీ అలా జరిగిపోతున్నాయి. నేను మాత్రం నిమిత్త మాత్రంగా ఉంటానని నేను కూడా అనుభవించానమ్మా ఆ దశని. పాదాభివందనాలు తల్లి. నమస్కారం అమ్మా. అమ్మా, ద్వైతము అద్వైతంలో ద్వైతం కన్నా అద్వైతం అయితేనే బ్రహ్మం చేరగలుగుతామని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తున్నానమ్మా. ద్వైతం కన్నా అద్వైతంలోనే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇంకా ఈ బ్రహ్మము మొత్తం అంతటా వ్యాపించింది బ్రహ్మమే కాబట్టి ఫస్ట్ బ్రహ్మంకే మొదట స్థానం. ఏది అడిగినా ఏది చేసినా ఫస్ట్ బ్రహ్మం అడిగి ఆ తర్వాత చెయ్యాలని బాగా అర్థమైందమ్మా. అలాగే చేస్తాను. పాదాభివందనాలు అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, లౌకికం పట్ల నేను అనేది చేయకుండా మనం ఉన్నది బ్రహ్మము నందే గుర్తించుకొని ఏది చేసినా ఫస్ట్ బ్రహ్మంనే అప్పచెప్పేసి, బ్రహ్మంకే అప్పచెప్పేసి ఏదైనా మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తానని చేసుకుంటే మంచి జరుగుతుందమ్మా.
నేను అని చేస్తే మాత్రం దుఃఖాలే వస్తున్నాయమ్మా. అంతా ఉన్నది పరబ్రహ్మనే అని సదా నిష్ఠలో ఉండాలని పరమాత్మ నామం చేసుకుంటున్నానమ్మా. మీ అనుగ్రహంతో నామం సదా జరిగేలా అనుగ్రహించని ప్రార్థిస్తున్నానమ్మా. ఇదే అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. లౌకికంలోకి వెళ్తే గనక పరబ్రహ్మ దొరకడని బాగా అర్థమైందమ్మా. ఎప్పుడు నిష్ఠతో పరబ్రహ్మ ఎందే ఉండాలని అర్థమైందమ్మా. మీ కృపతో ఎప్పుడు అట్లానే ఉంటానమ్మా. పాదాభివందనాలమ్మా. శ్రీ అమ్మ చిత్త విక్షేపాలు లేకుండా ఉండాలి అని అర్థమైందమ్మా నిన్నటి పాఠంలో. ఆ చిత్తం అంటే నిష్ఠ పెంచుకోవాలంటే ఇంకా నిష్ఠ అంటే ఇంతకుముందు ఓన్లీ ఒక టైం ఎక్కువ అని తెలిసిందమ్మా, కానీ అలా కాదు శ్రద్ధ అని. ఇవాళ నుంచి దానికి తగ్గట్టుగా నిష్ఠ పెంచుకుంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం గురుగారు. శ్రద్ధ లేకపోవటము, నిష్ఠ మీద లేకపోవటం మూలానే బాహ్యంలోకి వచ్చేయటం మూలానే మనకి బ్రహ్మం లభ్యం అవటం లేదు. ఇదే ఆనందానికి కూడా అడ్డొస్తుందండి. సో నిరంతర ప్రయత్నం చేతనే బ్రహ్మ లభ్యం అవుతుందని అర్థమైందండి. సో ఈ నిరంతర ప్రయత్నానికి మీ సహాయం కావాలని కోరుకుంటున్నానండి. నమస్కారం. పాదాభివందనాలు గురుగారు. నమస్కారం అమ్మా. బ్రహ్మం నందు సదా ఉన్నట్లయితేనే ఈ పరమాత్మ మార్గంలో ముందుకు వెళ్తామనేది అర్థమైందమ్మా. అయితే బ్రహ్మం నందు ఉండడము అని అంటే ఓన్లీ నామస్మరణ కాకుండా మనసా వాచ కర్మణ ఈ మూడు కుదిరినప్పుడే బ్రహ్మం నందు ఉన్నట్టు అనేది అర్థమైంది తల్లి. ఆ విధంగా చేయడానికి మీ అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. గురువు గారికి పాదాభివందనాలు తల్లి. మీరు ప్రవచనాల్లో చెప్పిన ఉపాధులన్నీ ఉపయోగించి ఒక స్టేజ్ నుంచి వచ్చి అన్ని ఈ బాహ్యం అంతా మర్చిపోతూ ఈ సంకల్పాలు, వికల్పాలు, దుఃఖాలు ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మనిష్ఠ వరకు వచ్చాను. బ్రహ్మలో ఉన్నాననే అనుకుంటున్నా కానీ ఆచరణ లోపం జరుగుతోంది తల్లి. సో అది నిన్న పాఠంలో క్లియర్ గా తెలిసింది. నా దోషాలు నేను సరిదిద్దుకుంటూ మీ యొక్క సహకారంతో నేను ఇంకా ముందరికి నిష్ఠగా శ్రద్ధగా తాగుతాను తల్లి. పాదాభివందనాలు. అమ్మ నమస్తే అమ్మ. ఏ చిన్న ఆలోచన అయినా కూడా పరబ్రహ్మ నుంచి దూరం చేసేస్తుంది. అందుకని ఆ నిష్ఠ అంటే నాకు ఆలోచన వచ్చింది, దాని వైపు దృష్టి వెళ్తోంది అనగానే ఈ బ్రహ్మనిష్ఠ లేదు, బ్రహ్మ యందు దృఢత్వం లేదు అని అర్థమవుతుందమ్మా. నిన్న పాఠంతో ఇంకా బాగా అర్థమైందమ్మా. అందుకని ఇంకా నేను ఆ ఆలోచనని గుర్తించకుండా అంతా పరబ్రహ్మలో ఉండేటట్టుగాను ఎక్కువ ఆయన ఎందే శ్రద్ధగా ఆ నామం అది చెప్పుకుంటూ అలాగే ఉంటానమ్మా. అంతా మీ ఆశీర్వాదం అమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మ నమస్కారం అమ్మ. అమ్మ ఈ నిన్నటి పాఠంతో నాకు అర్థమైంది ఏంటంటే నిష్ఠ పెట్టుకుంటున్నానని చెప్పటమే కాదు, దాని మీద శ్రద్ధ కూడా ఉండాలి. అదే తక్కువ అవుతుంది, దాని మూలంగానే అటు ఇటు వెళ్ళిపోతున్న మనసు అని బాగా అర్థమైందమ్మా. ఆ శ్రద్ధ మూలంగానే ఇవన్నీ నెగిటివ్ థాట్స్ రావటం, లేకపోతే దాని నుండి అటు నిష్ఠ పెట్టుకోపోవటం మూలంగా అలా అయిపోతుంది బాగా అర్థమైందమ్మా. అందుకని నిష్ఠని ఇంకా పెంచుకొని శ్రద్ధతో చేస్తానమ్మా. ఇంతకు ముందు బాగా తప్పులు జరిగాయమ్మా, ఆ తప్పుల్ని క్షమించి మీ బ్లెస్సింగ్స్ తో శ్రద్ధగా చేస్తానమ్మా. ఇంకా నిష్ఠ. పాదాభివందనాలమ్మా. రాముల వారు అంటున్నారు, ఏ పరబ్రహ్మ పరమ బ్రహ్మజ్ఞ గురుదేవ నిరతిశయము మహోత్తమమగు బ్రహ్మ వస్తువునందు దేశకాల నిమిత్తములనే పరిచ్ఛేదమే లేదని తెలుసుకున్నాను. అట్టి వికారాలకు తావు లేనప్పుడు మరి అది భావ అభావ రూపంలో ఎందుకు ప్రకాశిస్తోంది అంటే వశిష్ఠుల వారు చెప్తున్నారు, ఆత్మకు భూత భవిష్యత్ వర్తమానములతో పరివర్తనం అంటూ ఏమీ లేదు. అది కాలముచే బద్ధమైనది కాదు. ఆత్మ అంటే ఆ బ్రహ్మము కాలంకి బద్ధము కాదు. పాలు పెరుగుగా మారుతున్నప్పుడు పాలు పెరుగుగా పరివర్తనం అవుతోందని అంటాం. ఆ పరివర్తనమునే వికారము పరిణామం అనే మాటలతో వ్యవహరిస్తాం. ఎందుకంటే ఇహ పెరుగు తిరిగి పాలుగా మారే ప్రసక్తి లేదు కదా. బ్రహ్మము జగత్తు అట్టి పాలు పెరుగు వంటివి కాదు.
ఈ జగత్తు యొక్క బ్రహ్మమునకు పరివర్తనం లేదు. అది జగత్తుగా మొదలే మారటం లేదు. ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములందు కేవల నిర్మల బ్రహ్మమే వెలుగుచున్నది. పాలకుండే వికృతి బ్రహ్మమునకు లేదు. బ్రహ్మము అనాది అనంతం. అందుచేత అవయవ సంయోగము, అన్యద్రవ్య సంబంధం మొదలైనవి బ్రహ్మమునకు లేవు. ఇహ బ్రహ్మ ఆత్మకు భూత భవిష్యత్తు వర్తమానములతో పరివర్తనం అంటూ లేదు. అది కాలముచే బద్ధమైంది కాదు. పాలు పెరుగుగా మారుతున్నప్పుడు పాలు పెరుగుగా పరివర్తనమవుతోంది అని అంటాం. ఆ పరివర్తనముననే అంటే ఆ పరివర్తనాన్ని వికారము, పరిణామం అనే మాటలు వాడతాం. ఎందుకంటే ఇహ పెరుగు తిరిగి పాలుగా మారే ప్రసక్తి లేదు కదా. బ్రహ్మము జగత్తు అట్టి పాలు పెరుగు వంటివి కాదు. అంటే ఉదాహరణగా చెప్పారు కాబట్టి అలా మారిపోతుంది అనడానికి కాదు. బ్రహ్మమునకు పరివర్తనమే లేదు. అది జగత్తుగా అసలు మారే ప్రసక్తే లేదు. ఈ జగత్తు యొక్క ఆది మధ్యాంతములందు కేవలము నిర్మల బ్రహ్మమే ఉంది. పాలకుండే వికృతి బ్రహ్మానికి లేదు. పాలకు ఉండే వికృతి బ్రహ్మానికి లేదు. బ్రహ్మము అనాది అనంతం. అందుచేత అవయవ సంయోగము, అన్యద్రవ్య సంబంధము మొదలైనవి లేవు. ఇహ సర్వసమమగు బ్రహ్మమునందు ఒకనికి కనిపించే ఈ జగత్తు స్వయంకృత బ్రహ్మకు సంబంధించిన వివర్తం మాత్రమే. ఇది బ్రహ్మముకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధించింది కాదు. బ్రహ్మమునకు అసలు వికారములే లేవు కాబట్టి జగత్తు యొక్క గొడవే లేదు. ఈ జీవుడు ఎవడైతే వాడు జీవుడు లేదా ఈ దేహం నేను, ఆహా నా గొప్పతనం అనుకుంటున్నాడో వాడి యొక్క వికారమే ఈ జగత్తు. బ్రహ్మమును భావన చేసేవానికి భావ అభావ జగత్తు మిథ్యగానే తెలుస్తుంది. అంటే జ్ఞానికి జగత్తు లేనే లేదు. అదే అజ్ఞానికి చాలా అందంగా ఉంటుంది ఈ జగత్తు. బ్రహ్మము అనగా సంస్పర్శరహితముకు చిదాత్మయే. దానిలో జ్ఞానజ్ఞేయములు లేవు. ఇంకా ఉన్నదే బ్రహ్మం అంటే తెలుసుకోవాల్సింది, తెలుసుకొనబడింది, ఏం తెలుసుకోవాలి ఇలాంటివన్నీ ఉన్నాయా? అసలు లేనే. బ్రహ్మమునందు జ్ఞానజ్ఞేయములు కూడా లేవు. అది సృష్టికి పూర్వమున పరమున కూడా ఉంది. దాని యందు జగత్తు మొదలైన భ్రమలు లేనే లేవు. పూర్వమున పరమున ఒకే తీరుగా ఉన్న బ్రహ్మము మధ్యలో మాత్రం మరొక తీరుగా అవుతుందా? లేనే లేదు. మధ్యకాలంలో ఇంకొక రీతిగా తోచటం కేవలం భ్రమ మాత్రమే. అంటే అజ్ఞాని యొక్క భ్రమ మాత్రమే. ఆత్మ ఆది అంతములందు మధ్యలోను సర్వత్రా సర్వవైపుల సమస్వరూపమున వెలియుచున్నది. ఇహ ఈ దృశ్య దర్శన వివర్తము ఆత్మ సంబంధీయమే కాని ఆత్మతత్వం మాత్రం కాదు. వాడికి ఉంది ఆత్మ, కానీ వాడు బ్రహ్మజ్ఞాని కాదు. అంటే వాడికి అసలు బ్రహ్మం తెలియదు కాబట్టి వాడు నానా ఘోరాలు చెందుతాడు. ఆ దేహ పరంగా వికారాలని పొందుతూ ఉంటాడు. ఆత్మ సంబంధీయమైన దానితో ఆత్మ వికారము పొందటలేదు, పొందదు. అంటే ఎవడైతే దేహము ఈ జగత్తు అసలైనది, అసలు ఈ బ్రహ్మం అలాంటివి లేనే లేవు. ఎందుకంటే నేనే పనిచేస్తున్నాను, నాకే ఆలోచనలు వస్తున్నాయి, సుఖ దుఃఖాలు నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేనే ఉన్నాను తప్ప ఆ బ్రహ్మము లేదు అన్నవాడికి ఆ వికారాలు జగత్తులు ఏర్పడతాయి. అయితే బ్రహ్మం తెలుసుకున్న వాడికి ఈ వికారాలు ఉండవు కాబట్టి వాడికి జగత్తు కూడా లేదు. సర్వశక్తిమంతమగు బ్రహ్మము లేక ఆత్మ రూపరహితము, ఏకము నిత్యము కూడా. అందుచేత ఈ భావ వికారాలకు ఎన్నడూ అది వశమవుతం లేదు.
రామచంద్ర, ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలములందు బ్రహ్మతత్వం ఒకటే వెలియుచున్నదని మరొక్కసారి చేతులెత్తి ప్రకటిస్తున్నాను. ఆ బ్రహ్మము అంటే ఆ ఆత్మ అనాది అనంతము. ఇహ అవిద్య అంటావా? అసలు అవిద్య అనున్నదే లేదు. ఇదే పరమ సత్యము. బ్రహ్మం యొక్క సద్భావము గురించి, అసత్ విభాగం గురించి వేరువేరుగా చెప్పుకోవటం కేవలం ఉపదేశ సౌలభ్యం కొరకు మాత్రమే. ఇది బ్రహ్మతత్వము అనుభవజ్ఞుడు అయిన వాడు గురువు శిష్యులకు ప్రతిపాదించి, అంటే ఇది బ్రహ్మతత్వము అని అనుభవజ్ఞుడగు గురువు శిష్యులకు ప్రతిపాదించి చెబుతున్నప్పుడు ఆ శిష్యులకు అవగతమవడానికి వీలుగా, అంటే తెలుసుకోవడానికి వీలుగా అనేక వాచక శబ్దాలన్నీ కల్పించబడతాయి. అంతేకాని అదంతా కూడా బ్రహ్మం నుండి వేరైన మరొక దానిని వర్ణించడం కానే కాదు. వర్ణిస్తున్నారు కాబట్టి అదంతా బ్రహ్మములకి విడిగా ఉంది, వేరేగా ఉంది అనడానికి లేదు. అన్నీ బ్రహ్మమే. కాబట్టి అవిద్య అనేది కూడా అన్నాం కదా, అజ్ఞానిలో కూడా ఉన్నాడు బ్రహ్మం, వాడు తెలుసుకోలేకపోయాడు అంతే తప్ప. కాబట్టి అజ్ఞానం గురించి చెప్తున్న పదములు కూడా బ్రహ్మమే, జ్ఞానం గురించి చెప్పేవి కూడా బ్రహ్మములే తప్ప వేరు కాదు. శిష్యులకు అవగతం అవ్వటానికి వీలుగా అనేక వాచక శబ్దాలన్నీ కల్పించబడుతున్నాయి. అంతేగాని అదంతా కూడా బ్రహ్మము నుండి వేరైన మరొక దానిని వర్ణించడం కానే కాదు. నీవు, నేను, జగత్తు, భూ దేవలోకములు, మనోబుద్ధి, చిత్త అహంకారాలు అన్నీ కూడా ఆద్యంతరహితము బ్రహ్మము కాక మరింకేం. అవిద్య అనేది ఒకుంచక కూడా లేదు. ఇహ వివర్తము, అవిద్య, భ్రమ అనేవన్నీ కూడా నామమాత్రములే. అవన్నీ ఆత్మ యొక్క ఏమరుపును ఉద్దేశిస్తున్నాయని గ్రహించు. అవన్నీ మర్చిపోయిన వాడికే. అవిద్య అన్నది సత్యం యొక్క అభావం మాత్రమేనని అందరికీ అంటే ప్రపంచంలో అనేక మంది తత్వజ్ఞులు తెలుసుకునే ఉన్నారు. అంటే జ్ఞానం గురించి తెలియకపోవటమే అజ్ఞానం, బ్రహ్మం గురించి తెలియకపోవటమే దేహం. ఏ దేహానికైతే బ్రహ్మము తెలిసాడో ఆ దేహము బ్రహ్మమే. తెలుసుకున్నవాడు అంటే అర్థమైంది కదా, ఆచరణలో పెట్టి దాన్ని పొందినవాడు, స్వాధీనం చేసుకున్నవాడు. ఓ రాఘవ, లేనిదేవు అవిద్య ఎలా ఉంటుంది అసలు? అప్పుడు సత్యం ఎలా అవుతుందయ్యా? కొంత అజ్ఞాన దశలో ఉండటం చేత నీకు అలా కల్పించి చెప్పవలసి వచ్చింది. అంటే శిష్యుడికి అర్థం కావడానికి వాడు ఉన్న పరిస్థితులు, అంటే ఆ స్థితిగతులను అనుసరించి గురువు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి చెప్తూ నెమ్మదిగా వాడిని ఆ యొక్క ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. అసలు ఏమీ తెలియని వాడికి అన్నప్రాసం రోజు ఆవకాయ పెట్టాం కదా పిల్లలకి, వాడికి నెమ్మదిగా రుచులు అలవాటు చేస్తూ ఎలాగైతే వాడికి అలా పెడతామో ఒక వయసు వచ్చాక అన్ని, అలాగే శిష్యుడి యొక్క స్థితిని బట్టి ఆ గురువు ఒక్కొక్క సందర్భంలో ఒక విధంగా చెప్తూ వాడిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి మాత్రమే అలాంటివి ప్రయోగాలు చేస్తారు. అంటే వాటిని వాడతారు, ఆ శబ్దాలన్నీ వాటిని. ఎప్పుడు అదే వాడకూడదు కదా, ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ అజ్ఞాన స్థితిలోనే ఉంటాడా, ఆచరణలో పెడుతూ వాడు జ్ఞాన స్థితికి వస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితిని అనుసరిస్తూ వాడికి నెక్స్ట్ ఏది ఉపయోగమో అదే పెట్టాలి. చిన్నప్పుడు ఏదో గోరు ముద్దలు పెట్టాం, గుజ్జు పెట్టాం, పెద్ద అయిన తర్వాత కూడా అలాగే పెడితే వాడు బతకగలడా? వాడికి ఆహారాన్ని పెంచుకుంటూ ఎలా వెళ్తామో అదే అన్నమాట. అంటే అప్పుడు చిన్నప్పుడు పెట్టింది బలవర్ధకమే, అలా అని వాడికి వయసు వచ్చాక కూడా అదే పెడితే అది బలం ఇస్తుంది అప్పుడు కాదు, అప్పుడు వేరే ఆహారం పెట్టాలి. అలాగే ఇక్కడ కూడా ఆ యొక్క శిష్యుడు యొక్క స్థితిగతులను బట్టి ఆ గురువు ఏ సమయంలో ఏది చెప్తే వాడు ఆ బ్రహ్మమును చేరుకుంటూ ఉంటాడో మధ్యలో ఆగిపోకుండా ఆ విధంగా చెప్తూ ఉంటాడు. అందువలన అవిద్య గురించి బోర్డు చెప్పుకున్నాం మనమని.
లేకపోతే అది తెలియదు కదా. మనం చేసే దోషాలు ఇవి అన్ని మనకి తెలియకపోతే మరి అందులోంచి బయటికి ఎలా వస్తాం? దోషం తెలిస్తే మళ్ళీ చెయ్యకుండా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి అవిద్య నశించి మనకి జ్ఞానం లభిస్తుంది. అందుకని క్రమేపీ సంభాషణలు ఆత్యంతిక జ్ఞాన విషయాన్ని సమీపిస్తాయి. ఇక ఇప్పుడు నీవు ప్రబోధితుడవయ్యావు కాబట్టి ఇక నీకు అట్లా చెప్పవలసిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు కూడా అలా చెప్పుకుంటూ కూర్చుంటామా? పర్వాలేదు పర్వాలేదు అంటామా? ఇప్పుడు అనకూడదు. పర్వాలేదులేండి, కొంచెం చేసినా చేయకపోయినా పర్వాలేదులేండి, ఎప్పటికో అప్పటికి చేరతారని ఇంకా అనకూడదు. సరే ఇంకా ఇప్పటికే సమయం మించిపోయిందిరా అనాలి. మొదట మార్గంలో రావడానికి నచ్చ చెప్పి బుద్ధగించి తీసుకొస్తాం. అప్పుడు వాడు ఏది చెప్పినా సరే అన్నిటికీ సరే నీ వీలుని చూసుకో అంటాం. తర్వాత కూడా నీ వీలు చూసుకొని ఎలా అంటాము? ఎందుకంటే వీలు చాలు అన్ని బ్రహ్మమని తెలిసిన తర్వాత ఇంకా వీలు చూసుకోరా అంటే వీడు చూసుకుంటాడా? వాడంటే ఎప్పటికీ వీలు కాదు. వాడు ఇప్పుడే కాదు ఎప్పటికీ వీలు కాదని అంటాడు. ఇక వాడేం ధరిస్తాడు? అందుకని కొంచెం ఆ యొక్క వాడి యొక్క స్థితిని పెంచుకుంటూ వెళ్ళాలి. 1వ తరగతిలో చదివేవి 2వ తరగతిలో ఒట్టిగా టచ్ చేస్తారా? అవి నేర్చుకున్నావు కదరా, అక్కడ అదేంటా అదేదో చెప్పినట్టుగా ఇక్కడ అవే చెప్తారా? కాదు కదా. దాంతో ఇంకొంచెం పెద్ద వాక్యాలు చెప్పాలి, తర్వాత పేరాలు చెప్పాలి. అలా పెంచుకుంటూ పోతాడు వాడు. అలాగే ఇక్కడ కూడా అంతే. శిష్యుడి యొక్క స్థితిగతులను బట్టి ఆ యొక్క గురువు ఆ యొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్తాడు. అదేంటయ్యా మొన్న అలా చెప్పావు కదా అంటే అప్పుడు నువ్వు అలాంటి వాడివిరా, అప్పుడు అలాగే చెప్పాలి నీకు, లేకపోతే నీకు ఏమర్థం అవుతుంది? ఒకటేసారి ఉదయం ఇన్నదంతా బ్రహ్మమేరా, నీ కర్మ నువ్వేడు, నేను చెప్పేసాను, నువ్వు పట్టుకున్నావా బ్రహ్మమును పొందుతావు, లేకపోతే నీ కర్మ అన్నాడు అనుకోండి. వాడు భయపడి పారిపోయి బ్రహ్మం లేదు ఏమి లేదంటారు. అందుకని అలా కాదు కదా. వాడికి ముందర పరిచయం చెయ్యాలి, ఆ తర్వాత దాని గురించి వివరం నెమ్మదిగా ముందరంతా కూడా ఇవి వచ్చాయా అయితే అలా అని కొంత మార్పు తెచ్చుకో, ఇలా చెయ్యి అలా చెయ్యి అని కొన్ని ఉపాయాలు చెప్పి వాడిలో ఆ యొక్క నిష్ట పెరిగిన తర్వాత బ్రహ్మం యందు దృఢ సంకల్పం పెరుగుతోంది అని తెలుసుకుని అప్పుడు వాడిని, ఇప్పుడు బంగారం గాని ఇనుము గాని కొంచెం బాగా వేడెక్కాక కదండి కొడతాడు వాడు. కొంచెం వేడెక్కగానే కొడతాడా? అప్పుడు అది ఎక్కుతుందా? డిజైన్ రాదు కదా. బాగా వేడెక్కాక అప్పుడు టపా 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 కొట్టాలి. వీళ్ళు దృఢ సంకల్పం బాగా పెరిగాక ఇక వీళ్ళు వెనక్కి వెళ్ళరు అని, ఏదో ముద్ర ఏదో ఉపయోగం అని కాదు అక్కడ. అంటే ఇక వీడు బ్రహ్మమును పొంది తీరుతాడు అన్న తర్వాత వాడి దోషాలను ఇంకొంచెం గట్టిగా చెప్పి వాడు ఎలా అనుకుంటున్నాడో ఇప్పుడు గురువు ఏం పెద్ద చింతించాడు. ఎందుకంటే ఇప్పుడు వాడు కనుక గురువు కోపడిందామో గురువు తన దోషాన్ని చూపించినందుకో వాడు ఆలిగో పిలిగో ఏదైనా చేశాడు అనుకోండి, లేదా ఏదైనా చేస్తే అప్పుడు వాడే నష్టపోతాడని వాడికి బాగా అర్థమైంది. ఇప్పుడు ఆ సంగతి వాడికి అర్థం కాదు. ఏం పని పట్లేదు ఊరికే తిడుతోంది ఈవిడ అనుకుంటాడు. కూడా ఏదో ఒప్పుకున్నారు పాపం, మా కోసం వెళ్ళింది అన్నారు, ఏదో మంచిగా ఫీల్ అయినా సరే గొప్పడి. ఇప్పుడు అమ్మాలమ్మానే మనం ముందే చెప్పుకున్నాం కదా, బుద్ధగింపులు తగ్గిపోతాయి రాను రాను. 5 ఏళ్ల లోపల బుద్ధగిస్తాం పోనీ లేరని అన్నాడు. 5 ఏళ్ల తర్వాత కూడా వెద పనులు చేశాడు అనుకోండి, 2 బేగం 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత కర్ర పెట్టి కొట్టయిపోయాయి. పూజనా ఇది అంతే. సరే మీరేం భయపడకండి, ఇక్కడ ఏం పడితే పూజలు లేవు. అయ్యో బాబా ఏంటంటే నెక్స్ట్ అవి కూడా ఉన్నాయా కంగారు పడ్డారు. అందుకని అలా విధంగా చెప్పాల్సి వస్తుంది. అయ్యా అవిద్య జీవుడు మొదలైన కల్పనలన్నీ అజ్ఞాన దశలో శిష్యులకు ఉపదేశించటానికే కల్పించబడ్డాయి. ఈ విషయాన్ని ఇంత ముందు కూడా చెప్పాను కదయ్యా అన్నాడు ఆయన వశిష్ఠుల వారు. మనస్సు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు శాస్త్రోక్తమైన అవిద్య ఉపదేశం లేకుండా ఎన్ని విధములుగా తత్వమసి సహాహం అంటే బ్రహ్మాస్మి వంటి మహావాక్యాల పరమార్థం ఉపదేశించినప్పటికీ ఆ మనస్సులో ప్రబోధం ఉదయిస్తుందా? పాపం కృష్ణ పరమాత్మ ఎన్ని చెప్పాడండి,
ఆయన అసలు ఇంకా విడిగానే చెప్పాడు. భక్తి అన్నాడు, జ్ఞానం అన్నాడు, తర్వాత ఇంకోటి అన్నాడు సన్యాసం అన్నాడు, ఇన్ని అన్నాడు. ఒక్కడన్నా విన్నారా? అస్సలు ఆయన పని పాట ఏమీ లేదు. ఆయన ఏదో చెప్పాడు అర్జునుడికి యుద్ధము, ఏమన్నా యుద్ధం ఆగిందా? మళ్ళీ యుద్ధం చేశారు కదా, ఇంత ఏమైంది ఉపయోగం అసలు అనుకున్నాం. కానీ అసలు ఆయన దాంట్లో నుంచి తత్వం అర్థం పాప ఆయన నిల్చుని చెప్పాడు. అన్ని అధ్యాయాలు పాప ఎంత కాళ్ళు నొప్పులు పుట్టాయో అన్నయ్యి. సరే కదా అని అనుకుంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాడో మరి ఏం చేశారో మనకి తెలియదు. ఇక లాభం లేదనుకుని మళ్ళీ వివేక చూడమని, అంటే త్రిపుర రహస్యాలు ఇవన్నీ వచ్చాయి. అయినా కొన్ని తోకజాడింపులు ఉన్నాయి కదా బాహ్యం గురించి. అవునమ్మా, మళ్ళీ లౌకికంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాం కదా అప్పుడప్పుడు. అందుకని వివేక చూడమనికి వచ్చి అక్కడ భయంకరమైన తిట్లు తిట్టాడు ఆయన. తిట్టినా అప్పుడు తులిపించేస్తున్నాం. యాటికి ఆయన తిట్టే మనకి ఆయన ఇప్పుడు ఉన్నాడు ఏమన్నానా, ఏం తిడతాడులే, తిట్టగా పెద్దవాళ్ళు కదా తిడతాడు మన మంచి కోసం, మనం మంచిగా అయితే చూద్దాంలే అని వదిలేసాం. అప్పుడు వదిలేసాం. ఇక వశిష్ఠుల వారు వచ్చారు. ఈయన తిడుతూనే ఉంటాడు, ఇటు మళ్ళీ ఇది చెప్తాడు, మళ్ళీ ఇంకోటి అంటాడు. ఇక ఇప్పటికీ కాస్త ప్రపంచం కాస్త మారింది. మారి ఇప్పుడు ఇక బ్రహ్మం గురించి కొంత నిష్ట పెరిగింది, అంటే ఇష్టం పెరిగింది. ఇక ఈవిడ వదిలేటట్టు లేదు. ఎందుకు కావాలనే కదమ్మా, అదే కావాలనే వేషాలు అని మొత్తానికి ఇష్టాన్ని పెంచుకున్నాం అంటాం కూడా తప్పే. మనలో ఇష్టం పెరిగేటట్టు ఆయనే చేశాడు. ఆయన చేశాడు కాబట్టి ఏం చేస్తాం, ఆయన అడిగావా? ఇదే గోల, ఈ భగవంతుడితో ఉన్నాడే ఆయన గోల. అడిగామంటే అడగలేదు, ఇచ్చాడు. పెద్ద మళ్ళీ కరోనా వాడు తెప్పించి మనకి పొద్దున గంట సాయంత్రం 1 గంట వాయిస్తాడు. పోనీ 1 గంట అంటే పొద్దున రికార్డింగ్ అంటారు, మధ్యాహ్నం రికార్డింగ్, సాయంత్రం రికార్డింగ్, రోజు మొత్తం రికార్డింగ్లతో ఒకటే సరిపోతుంది. అంత చేసినా ఇంకా లౌకికంలోకి వెళ్ళిపోతున్నామనే కదమ్మా. మరి ఆయన ఉద్దేశం ఏమిటో మనకు అర్థం కాదు. అదేనమ్మా, పొందే వరకు అతని దశను అనుసరించి అతని పరిభాషలో విషయాన్ని బోధించాలి. ఎన్ని తిప్పలు! ఉత్తరోత్తర ప్రారంభంలో ఉపయోగించే యుక్తులు తర్వాత అవసరం ఉండదు కదా. శిష్యుడు యుక్తులతో బోధించబడి ఆత్మతత్వం విశదీకరించబడి ఆ తర్వాత తత్వం అసి ఆ అఖండమగు ఆత్మయే నీవు చూస్తున్న నీవు కూడా అదే, అంటే ఆ బ్రహ్మమే అని వాడికి అప్పుడు బాగా అర్థమవుతుంది. 100 రకాలుగా ప్రయత్నించి కూడా సాధించబడని ఒక కార్యము యుక్తిచే సాధించబడుతుంది కదా. అంటే ఒక ఉపాయం చేత, యుక్తి అంటే ఇక్కడ మళ్ళీ తెలియదండి కాదు, యుక్తి అంటే ఉపాయాన్ని. ఒక ఉదాహరణ ఒకటి చెప్పి ఇప్పుడు మీరు చేసింది మీకు చెప్పడం వల్ల అది బాగా అర్థమవుతుంది కదా. వాళ్ళది చెప్తే పక్క వాళ్ళది చెప్పాం అనుకుంటాం, మనకే తెలిసింది అనుకోండి, అప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. అందుకని అజ్ఞానికి సందేహములు తొలగని వారిని సమీపించి అంతయు ఆత్మయేనయ్యా అని సిద్ధాంతం చెప్తే లాభం ఏమిటి? వాడు వింటాడా? ఓ పిచ్చివాడిని చూడండి చూస్తాడు. అంటే మనం చెప్తున్నాం కదా, బ్రహ్మం కాని వాడి దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తే వాడు వింటాడా? వాడు ప్రాపంచికమే చెప్తాడు. నువ్వు కనుక అక్కడ పోతే ఇవాళ నీకు విసుగ్గా ఉంటుంది, రేపు విసుగు, ఎల్లుండి అయ్యో ప్రాపంచికమే బాగుందిలే ఈ బ్రహ్మం కన్నా అనిపిస్తుంది. అందువల్లనే అటువంటి వాటికి వెళ్ళకండి, ఆ ప్రవచనాలు వినకండి అని చెప్పి. ఎందుకంటే అది ఇవాళ బాగుంటుంది, రేపు ఎల్లుండికి అదే చాలా బాగుంది అనిపిస్తుంది. ఏమిటబ్బా వీళ్ళేమో ఇలా చెప్పారు కదా అని మనకు అనిపిస్తుంది. తర్వాత అదే బాగుందిలే, ఎందుకు వచ్చిన గోల ఇదంతా కూడా, ఇది మనకేమన్నా వస్తుందా పెడుతుందా బ్రహ్మం, దాని బదులు హాయిగా ఏ పుణ్యమో సంపాదించుకుంటే పోతుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వెళ్ళే ఓపిక ఉంది, ఆ క్షేత్రాల కూడా ఈ పుణ్యం చేద్దాం, ఆ దానం చేద్దాం, ఇదేదో చేద్దాం, ఆయన చెప్పాడు కదా, ఎంత శుభ్రంగా ఎన్నో పాపాలు పోతాయి అన్నాడు, ప్రదక్షిణ చేసేస్తే ఓ గిరి ప్రదక్షిణ చేసేద్దాం పాపాలు పోతాయి అని అనుకుని
చేసాం అనుకోండి, తర్వాత ఏమవుతుంది తెలిసింది కదా, అనుభవం అయింది కదా. అందుకని వాడి దగ్గరికి వెళ్ళి అంతయ్యో బ్రహ్మమే అంటే ఏం లాభం అన్నప్పుడు అసలు రోజు శుభ్రంగా ఒక్కరోజు పరమాణం పెట్టి మర్నాడు నుంచి ఆవకాయ కలిపి పెట్టామనుకోండి ఏమైపోతాడు వాడు. అందుకని అలాంటి పనులు చేయకుండా లాభం ఏమిటి, ఒక శిలను మిత్రునిగా భావించి తన కష్టములు చెప్పుకొని ఉపాయాలకు సంప్రదిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? అదేదో అంటారు చూసా, గోడకు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డా ఒకటే, గోడకు చెప్పినా నీకు చెప్పినా ఒకటే, ఏదో అంటారు కదా సామెత. అనుకోకండి, నాకు అన్ని కొన్ని గుర్తుండవు, ఏదో నోటికి వచ్చి చెప్తాను. పెద్ద వరి అవ్వకండి. మొత్తానికి ఏంటంటే అవతల వాడు తీర్చేవాడైతే వాడికి నీకు అర్థం చెప్పినా ఉపయోగం లేనప్పుడు, ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి చెప్తాము మన యొక్క కష్టాలు. నువ్వేమైనా ఆర్చేవాడు ఎవడన్నా అడిగినా కూడా నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అంట. అందుకని శిష్యుడి యొక్క దాన్ని బట్టి యుక్తిగా కొన్ని చెప్తే అప్పుడు వాడు ధరిస్తాడు. ఈయన కూడా కంఠశోష లేకుండా. మూఢుడు యుక్తి వలన, ప్రాజ్ఞుడు తత్వం వలన బోధించబడుతున్నాడు. యుక్తి సహాయంతో బోధించకపోతే మూర్ఖుడు ప్రాజ్ఞుడు ఎలా అవుతాడు? నీవు ప్రబోధం పొందే వరకు యుక్తితో బోధించాను, ఇప్పుడు నీవు ప్రాజ్ఞుడవయ్యావు కాబట్టి నీకు సూటిగా తత్వాన్ని చెప్తున్నాను అన్నాడు. ఇంకా యుక్తులతో పనే ఉందండి, అక్కర్లేదు. కొంత వచ్చిన తర్వాత తెలివితేటలు వచ్చాయి, మళ్ళీ చెప్పక్కర్లే కదా. అందుకని ఇప్పుడు ఎక్కాలు కూడా 2 2 1 అవన్నీ ఎంతవరకు చెప్తారని మిగతాది వాడిని నేర్చుకోమంటారు. అంతేగాని ఇక మొదలు పెట్టారు కదా అని 100 ఎక్కం వరకు చెప్తారా? ఏవైతే మినిమం ఉన్నాయో అవి చెప్పి ఒరే మిగతావన్నీ అలాగే ఉంటాయి కాబట్టి నువ్వు చేసుకో అంటారు. అంతే తప్ప కూర్చోబెట్టి ఒక సంవత్సరం మొత్తం 2 ఏళ్ళు మొత్తం ఎక్కాలు చెప్తూ కూర్చుంటారా? చెప్పరు కదా. అంటే కొన్ని చెప్పిన తర్వాత మిగతా వాడు తన యొక్క అంటే ఆ తెలివితేటలతోటి మిగతా వాడు నేర్చుకుంటాడు. ఇది అంతే. కాకపోతే ఇక్కడ తత్వం డైరెక్ట్ గా చెప్తారు, బ్రహ్మం గురించి చెప్పకపోతే ఆ తత్వం అతి అవి అన్ని అర్థం కావు. నాయన నీవు నేను త్రిజగత్తులు దృశ్యములు మొదలైనవన్నీ నిశ్చయముగా బ్రహ్మమే. ఇక్కడ ఇంకొక వస్తువు అన్నదే లేదు. ఇది గ్రహించి నీవు ఆపై ఇష్టానుసారం వ్యవహరించు. ఇక నీ ఇష్టం నాయన ఏం చేసుకుంటావు చేసుకో. బ్రహ్మం కావాలంటే నువ్వు ఇలా ఉండాలి, అక్కర్లే స్వామి అంటావా నీ ఇష్టం వచ్చినట్టు. గ్రహించిన తర్వాత యథారీతిగా వ్యవహరిస్తే బ్రహ్మం యొక్క వాస్తవ తత్వమునకు వచ్చే హాని ఏమీ లేదు. నువ్వేదో అయినా సరే నీ యొక్క బాహ్యంలోనే సంతరిస్తాను ఇలాగే ఉన్నా ఆ బ్రహ్మంకి వచ్చిన హాని ఏం లేదు. అదేం ఫీల్ అవదు, అయ్యో నేను ఇంత కష్టపడి ఇన్ని యుక్తులు చెప్పానే వీడికి, అయినా వీడు నన్ను అర్థం చేసుకోవట్లేదని అదేం అలగదు. పోనీ అది దానికి ఏమన్నా నీరసం రాదు, పోనీ అదేం నశించిపోదు, అదేమి నశించదు. వాడు బ్రహ్మం పొందితే వాడికే ఉపయోగము. ఆ దేహం అంటే వాడు మళ్ళీ ఉపాధులు పొందకుండా వాడు ఆ బ్రహ్మం అవుతాడు. లేదు, బ్రహ్మం ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రకాశవంతంగా అలాగే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నశించేది ఎవడండి? ఆచరణలో పెట్టని వాడే జీవుడే నశిస్తాడు తప్ప బ్రహ్మంకి అసలు అవి లేనే లేవు. కాబట్టి జీవుడు బ్రహ్మం అయితే వాడికి చిద్గన ఆనందం లభిస్తుంది. ఆ జీవుడు జీవుడుగానే ఉంటే నశిస్తూ ఉంటాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ నశిస్తాడు, నానా గందరగోళం జరుగుతుంది. సర్వవిధ భ్రాంతులు లేనట్టి జ్ఞేయము కాజాలనట్టి చైతన్య బ్రహ్మం ఒక్కటే సర్వే సర్వత్రా అనుసృతమై ఉన్నదని గ్రహించి కార్యములను నిర్వర్తించే వానిని ఆ కర్మసంగ దోషములు గాని దుఃఖ దోషములు గాని అంటారు. బ్రహ్మం అయిపోతే ఏ గొడవ లేదనే కదా ఆయన ఒత్తుకుంటున్నాడు బాబు, ఎప్పటి నుంచో ఒత్తుకుంటున్నాడు. ఓ రాఘవ, కూర్చుని ఉన్నప్పుడు, ఊపిరి పీల్చుకొని చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వ్రాయినప్పుడు కూడా నేను సర్వదా ప్రకాశ రూపుడు, చేతనుడు, సర్వవ్యాపేడు పరమాత్మనే అని భావించు. అప్పుడు రాసేదే బ్రహ్మాండము, చదివింది బ్రహ్మాండము, చెప్పేది బ్రహ్మాండం, అన్ని అవే అవుతాయండి. ఆ భావనతో గనక పని చేస్తే అంటే అర్థం ఏమిటి? చేసే ముందర ఆ భావన స్థిరపరచుకో. ఎస్ నేను బ్రహ్మముని. మీరు నిష్ట పెట్టుకుంటున్నారు, నేను బ్రహ్మమునై బ్రహ్మనిష్ట పాటిస్తున్నానని చెయ్యండి. నేను బ్రహ్మముని, ఈ యొక్క స్తోత్ర పారాయణలు చేస్తున్నానని చెయ్యండి, నష్టం ఏంటి? ఆ విధంగా అనుకుంటే అహంకారంతో అనుకోకండి, నేను బ్రహ్మ నేనెందుకు చేస్తాను అనుకోకండి.
ఆ బ్రహ్మత్వం పొందడానికి నేను ఇవి చేస్తున్నాను స్వామి, కాబట్టి మర్యాదగా నాకు అన్ని మంచిగా చేయాలి. కాబట్టి సర్వదా ప్రకాశ రూపుడు చేతనుడు సర్వవ్యాపకు పరమాత్మనే నేను అన్న భావనతో చెయ్యి. నీవు కనుక మమకారము కించిత్తు కూడా లేక నిరహంకారుడవై ప్రాజ్ఞుడవై ఉంటే తక్షణమే సర్వజీవులు ఎందులో వెలియుచున్నారు అట్టి శాంత చిదేకరసమగు బ్రహ్మము అవుతావు. ఎక్కడి నుంచి వచ్చారు? జీవులందరూ కూడా బ్రహ్మం నుంచేగా వచ్చింది. ఆ బ్రహ్మమే నువ్వు అవుతావు అన్నాడు. అంతేగాని ఇక్కడ జ్ఞానులు ఎందులో అనలేదు. సర్వజీవులు ఎందులో వెలియుచున్నారు, ఎందులో ఉన్నారు? బ్రహ్మమునంతే కదా ఉన్నారు. ఆ బ్రహ్మము నువ్వు అవుతావు అంటే ఇప్పుడు నీలోనే జీవులందరూ ఉంటారు. ఎంత గ్రేట్ అండి. మనం ఇప్పుడు అనవసరంగా జీవులతో పాటు సమానంగా ఉన్నాం. ఇప్పుడు మన పైనకి జోరే నేను ఇక్కడ ఉన్నాను రా అని చెప్పొచ్చు. మిగతా అక్కడికి వెళ్ళాక అక్కడ చెయ్యి అనొచ్చు. అందుకనే ఆ మమకారాలు ఉండకూడదు. కనుక మమకారం కించిత్తు కూడా లేక గుర్తుపెట్టుకోండి. అవసరార్థం ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వండి. బ్రహ్మము దగ్గర మొహమాటాలు పెట్టుకోవటం గాని అవి పాటించాలని అనుకోవటం గాని ఇంకోటి గాని చేస్తే బ్రహ్మము దొరకదు. అది ఎప్పుడూ మర్చిపోకండి. అనుక్షణం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ బంధాలు బాంధవ్యాలు బాగా జిగిరీలుగా ఉన్నాయి కదా, జిడ్డుగా ఉన్నాయి కదా, అందుకని చెప్పాల్సి వస్తుంది. కేవలం ఏదో ఇంటివే కాదు కదా, ఈ బాహ్య సంబంధాలు దాని పట్ల లేనిపోని భయాలు. అంటే నాకు చాలా తెలుసు ఇలాంటివన్నీ. అక్కంటే ఒక భయం, బావగారంటే ఇంకో భయం. బావగారు ఏమనుకుంటాడో, అక్క ఏమనుకుంటుందో, పిలవపోతే అక్క ఏమనుకుంటుంది, పిలవపోతే చెల్లి ఏమనుకుంటుంది, పిలవపోతే ఆయన ఏమనుకుంటాడు. ఈ గోలలు మనం కొనుక్కుంటే వాళ్ళు ఏమంటారు. ఇలాంటివన్నీ ఇట్లా పెట్టుకుంటే బ్రహ్మము దొరకదు గాక దొరకదు. అందుకనే మమకారము కించిత్తు కూడా లేక, అంటే వాళ్ళని పో అన్న అనమని కాదు. అక్కడ ఎందులో ఇవ్వాలి వాళ్ళకి అక్కడ ఇవ్వండి అంతే తప్ప ఈ యొక్క బ్రహ్మ మార్గంలో మీరు గనక అలాంటి పనులు చేస్తే ఆ మమకారానికి లొంగిపోతే కనుక బ్రహ్మము ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు. ఎందుకంటే వాసనలు అంటే ఏమిటండి? బంధములే వాసన రూపంగా నీకు మళ్ళీ జన్మను ప్రసాదిస్తున్నాయి. కాబట్టి అవతల వాడు అలా ఉన్నాడు, నీకు అనవసరం, నువ్వు ఉండకు. ఎందుకంటే నువ్వెందుకు, వాడి మూలంగా నువ్వెందుకు జన్మలు పొందుతావు? కాబట్టి ఏదో అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఇది. కాబట్టి బ్రహ్మ విషయంలో ఎవ్వరూ కూడా ఇంకొకరిని సంప్రదింపులు గాని ఇంకొకటి గాని చెయ్యకండి. భార్యాభర్తలేనా, పిల్లలా, ఇంకొకట అనవసరం. నువ్వు ఎప్పుడైతే బంధానికి లొంగావో, చెప్పాం కదా, బంధానికి లొంగినా ఇంకో దానికి నువ్వు ప్రియారిటీ ఇచ్చినా బ్రహ్మము సెకండరీ అయ్యాడు, బ్రహ్మము సాక్షి అయిపోయాడు. బ్రహ్మం సాక్షి అయితే నువ్వు ఎలా పొందుతావు? సాక్షి అంటే గుళ్ళో బొమ్మ అనుకోండి, రాయిని పొందటం సులభమా? అందువల్ల మీరు, ఎందుకంటే కేవలం మీరు ఒక్కళ్ళే కాదు బ్రహ్మ అక్క చెల్లెళ్ళు, ఇక్కడ బంధాలు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ బంధాలు చచ్చండి ఉన్నాయి ఇక్కడ. ఆ బంధాల పట్ల లేనిపోని మొహమాటాలు ఉన్నాయి చాలా మందికి, ఎందరికి. కాబట్టి అలాంటి వాటికి వెళ్ళకండి. అవి ఉంటాయి, ఆయన కల్పించాడు కాబట్టి ఉంటాయి. మనం ఇక్కడ ఒకటి అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళ వల్ల నేను ఇందులోకి వచ్చాను, నా వల్ల వాడొచ్చాడు, ఇలాంటి భేషజాలు కూడా పనికిరావు. అహంకారాలు అవి కూడా పనికిరావు. ఒకళ్ళకి ఒకళ్ళు కారణం వల్లే తప్ప వీడి మూలంగా వాడు, వాడి మూలంగా వీడు ధరించాడు అనడానికి లేదు. గురువే ఒక సాధనం మనకి. ఆ యొక్క బ్రహ్మమును పొందడానికి గురువు యొక్క మార్గంలో తరిస్తే తొందరగా అని, కాబట్టి గురువు అవసరం. లేకపోతే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు కాబట్టి గురువు అవసరం కూడా రాదు మనకి. కానీ మనం ఆచరణలో పెట్టడానికి కొంత మనకి కష్టం అవుతుంది కాబట్టి ఆ ఆచరణ సులభంగా ఈ జన్మలోనే, అంటే ఈ ఉపాధి ఉన్నప్పుడే మనం బ్రహ్మం పొందడానికి గురువు. అంతే తప్ప గురువుతో వేరే అవసరాలు ఏమున్నాయి మనకి చెప్పండి? అందుకని గురువుకి శిష్యులతో ఉండదు, శిష్యులకి గురువుతో ఉండదు. బ్రహ్మ మార్గంలో గుర్తుపెట్టుకోండి. కేవలం వాళ్ళ సంబంధము ఈ మార్గంలోనే. వాడు ఆ మార్గాన్ని చేరుకునే వరకు గురువు యొక్క సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని గుర్తించి గురువు ఎలా చెప్పాడో అలా తూచా తప్పకుండా ఆచరించడమే శిష్యుడి లక్షణం. ఎందుకంటే ఆ శిష్యుడి లక్షణం లేకపోతే వాడు బ్రహ్మము కాలేడు కాబట్టి. ఇక బాహ్య గురువులు అనుకోండి, గొడవే లేదు, శిష్యుడే గురువుని శాసించవచ్చు. బాహ్యం కదా, వాడేదో ఆశిస్తాడు గురువు. చచ్చినట్టు వాడు చెప్పిన మాట వీడు వినవలసిందే గురువు. శిష్యుడు ఎలా కావాలంటే అలా నడుచుకుంటాడు బాహ్యంలో కాబట్టి.
వీడు డబ్బులు ఇచ్చి గురువుని కొంటాడు కదా మరి, అందుకని జీ శిష్య అనాలి. ఒరే రారా అనడానికి లేదు, జీ అనాలి. ఎందుకంటే మరి అవసరం ఉందా. కాబట్టి ఇక్కడ బ్రహ్మ మార్గంలో ఒకరి అవసరం ఒకరి కాదు, శిష్యుడికే కేవలం ఆ గురువు యొక్క అత్యంత ఆవశ్యకం ఉన్నది. ఆ గురువు చెప్పింది తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో, గురువు చెప్పిన దాంట్లో కూడా పక్కవాడికి ఇంపార్టెన్స్ ఇచ్చి గురువు గురువుకి ఏమి చెప్తాడు కానీ నా బాధ ఆయనకి ఏం తెలుసుకుని అనుకుంటే గనక వాడు బ్రహ్మమును పొందలేడు. నీ బాధ తెలియకుండా గురువు ఒక మాట చెప్పడు. కాబట్టి నువ్వు బాధపడేదే అసలు అనవసరం అంటుంటే మళ్ళీ బాధపడుతున్నాను ఆయనకేం తెలుసు అనుకోవడం ఇంకొకటైంది, ఒకటికి రెండు తెచ్చుకోవడం. అందుకని హాయిగా నిర్భయంగా కశ్చిత ధీరహ అని కృష్ణుడు చెప్పాడు కదండి. మరి నీలో ఆ మాత్రం ధైర్యం లేకపోతే ఇక నువ్వేమి తరిస్తావు? అందుకని ధైర్యంగా ఉండాలి. ఎస్, బ్రహ్మమును పొంది తీరాలి. ఈ మార్గంలో నాకు ఎవరు అడ్డొచ్చినా సరే నేను వాళ్ళని కేర్ చెయ్యను. వాళ్ళందరూ కూడా కేవలం నాకు ఈ దేహం ఉన్నంత వరకే ఉంటారు, ఆ తర్వాత వాళ్ళెవరో నేనెవరో. కానీ నా లక్ష్యము ఈ దేహము, ఈ ఉపాధి ఉన్నప్పుడే నేను బ్రహ్మమును పొందాలి అన్న దృఢ నిశ్చయం నీలో కలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మమును పొందుతావు. అలాని బాహ్యంగా మనం నిరసించమనట్లేదు. వాళ్ళని తూలమన్నాడండి, తిట్టండి, దుష్టులు వాళ్ళని తిట్టకండి, ఇలాంటివన్నీ చేయమలేదు. ఎలా ఉండాలో అది బ్రహ్మమే నిర్ణయిస్తాడు. ముందు నీ పట్టుదల బ్రహ్మం వైపుకి సాగదు. ఆయన్ని సాధించడం మొదలెడితే ధైర్యం కూడా ఆయన ఇస్తాడు. కొత్తగా వచ్చిన అత్తగారు కోడలో సాధిస్తుందా? నెమ్మదిగా ధైర్యం పుంజుకుని సాధిస్తుంది. అత్తగారికి భయం కోడలు రెండు పెడుతుందేమో అని, అందుకని మొదట్లో కొంచెంగా ఉంటుంది. కోడలు ఏమన్నాక అత్త సాధించడం మొదలెడుతుంది గట్టిగా. అలాగే కోడలైనా అంతే. గట్టిగా చెప్తున్నాను, ఇక్కడ మీరెవరు లేరు, సరదాగా కదా. తర్వాత కోడలు కూడా ధైర్యం వచ్చింది అనుకోండి. మొదట్లో అణిగి మణిగి ఉందండి, ఇప్పుడు నోరే సూపతూతోంది అందరూ. అట్లా ఎన్ని కష్టాలు గురువులకి చూసారా. సత్యము, ఆర్జంతరహితము, ప్రకాశమయమగు ఆ పరమపదమే నీవు సర్వదా సర్వవ్యాపి ఏకాత్మకుడవై శుద్ధ చైతన్య స్వరూపుడవై వెలియుచునే ఉన్నావు. ప్రపంచంలోని కుండలన్నీ కూడా మట్టికి అభిన్నమే కదా. బ్రహ్మ మొదలుగా సర్వమునందు సదాత్మ ఒక్కటే వెలియుచున్నది. ప్రకృతి ఆత్మ కంటే వేరు కాదు. కుండ యందు మట్టి యొక్క మృణ్మయతే వెలియుచున్నది, ఆత్మయే ప్రకృతి యందు వెలియుచున్నది. ఒక చోట నిశ్చలమైన నీరే మరొక చోట సుడిగుండాన్ని ప్రదర్శిస్తుంది. ఆత్మ యొక్క ఒకానొక స్పందనయే ఈ ప్రకృతి. కనుకనే ప్రకృతి ఆత్మయే అవుతుంది. వాయువు యొక్క స్పందనం పేరుకు మాత్రమే వేరు కదా. ఆత్మ ప్రకృతులు వేరువేరుగా కనపడుతున్నప్పటికీ వాస్తవానికి అవి వేరు కాదు. అట్టిది రజ్జు సర్వభ్రాంతి వలె అజ్ఞానం చేత ఉదయించి మరలా జ్ఞానం చే తొలగిపోతుంది. చిత్ క్షేత్రంలో కల్పన అనే బీజం ఉదయించి చిత్తం అనే అంకురాన్ని త్రోవ తీస్తోంది. అంకురానికి అదే సంసారం. చూసారా, చిత్ క్షేత్రంలో కల్పన అనే బీజం ఉదయించి చిత్తం అను అంకురమునకు త్రోవ తీస్తుంది. అదే సంసారం. అది భూత భవిష్యత్తుల కల్పనకు కారణమవుతుంది. రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, ఇవాళ రోజు ఆలోచించాడు వాడు. ఎంతసేపు నిన్న జరిగిన దాని గురించి, రేపు జరగబోయే దాని గురించి, రెండు ఉపయోగం లేదు. రేపు ఏం జరుగుతుందో తెలీదు, అది వేస్తే. నిన్న జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి అది వేస్తే. ఇప్పుడు ఏం జరగాలో చూడరా, అది కదా కావాల్సింది. చిత్ క్షేత్రంలో కల్పన అనే బీజం ఉదయించి చిత్తం మన అంకురమునకు త్రోవ తీస్తోంది. అదే సంసారం. అది భూత భవిష్యత్తులకు కారణమవుతోంది. ఆ కల్పనా బీజం ఆత్మ విజ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైతే ఆపై వాసనలనే నీరు పోసినా కూడా కారణ రూపమైన చిత్త అంకురము చిగురించదు. రామ, నీవు ఆత్మ బోధన పొందావు. పొందిన బోధనను ఆకళింపు చేసుకొని అజ్ఞాన ప్రసూతము భ్రమయుక్తమగు ద్వైత భావాన్ని పరిత్యజించు. ఆత్మైక్య భావ రూపమున నిరతిశయానంద వైభవమునందు పరిపూర్ణుడుగా, అభయాత్ముడుగా, వికాలములందు కూడా
దుఃఖమనున్నది స్వతహాగా లేదు. ఇదే మేము చెప్పు పరమార్థ సారము. ఆత్మైక్య భావరూపమైన నిరతిశయానంద వైభవమునందు పరిపూర్ణుడవు అవ్వు నువ్వు. అభయాత్ముడవు కమ్ము అంటే భయము లేకుండా ఉండు, హాయిగా ఉండు, బ్రహ్మము యందే ఉండు. త్రికాలములందు కూడా దుఃఖమన్నది స్వతహాగా లేదు. ఇదే మేము చెప్పు పరమార్థ సారము. మహర్షి, తప్పకుండా తెలుసుకోవలసి ఉన్నదానిని నేను తెలుసుకున్నాను, చూడవలసింది చూస్తున్నాను. మీరు ప్రసాదించిన జ్ఞానామృతం లోని పరిపూర్ణుడని అయ్యాను. పూర్ణం నుండి పూర్ణము పూర్ణ స్వరూపమున వెలువడుచున్నది. పూర్ణము పూర్ణమున ప్రకాశిస్తోంది. అంటే ఏదైతే తెలుసుకోవాలో అంటే ఏది మాత్రమే తెలుసుకోవాలో, మిగతావన్నీ అనవసరం. బాహ్యంలో ఏవే ఉన్నాయో అవి ఏవి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏది దేనిని చూడాలో ఈ యొక్క ఇది చేసి ఏది ఇదో అది చూస్తున్నాను. కాబట్టి మీ యొక్క జ్ఞానామృతాన్ని గోలి నేను పరిపూర్ణుడనయ్యాను. పూర్ణం నుండి పూర్ణము పూర్ణ స్వరూపన వెలువడుచున్నది. పూర్ణాత్ పూర్ణమిదం పూర్ణం పూర్ణాత్ పూర్ణం ఉంది కదా, అంతా పూర్ణమే, ఎక్కడ చూసినా పూర్ణమే. పూర్ణము పూర్ణమున ప్రకాశిస్తోంది. హే బ్రహ్మజ్ఞ, పిల్లలు తండ్రిని వేడుకతో ప్రశ్నిస్తారు చూసారా, అలాగే మిమ్ములను మరలా ప్రశ్నిస్తున్నాను. దయచేసి అంటే ప్రార్థిస్తున్నాడు అనమాట, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని. ఇలా పదే పదే ఆయా కోణముల నుండి ప్రశ్నించడం చేత మీ నుండి జాలువారే అమృతవచనములు నా తదితరుల జ్ఞాన విజ్ఞానములను పెంపొందిస్తాయి అనున్నదే నా సదుద్దేశం. హే మహాత్మా, నా ప్రశ్న ఏమిటంటే, ఒక మృతుని యొక్క కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం మొదలైన ఇంద్రియాలు కనపడుచున్నప్పటికీ అవి ఎందుచేత విషయాలను గ్రహించలేకపోతున్నాయి? సజీవుని ఇంద్రియాలు ఎందుచేత విషయాలు గ్రహించగలుగుతున్నాయి? ఈ ఇంద్రియాలు బయటికి వెళ్లి తెచ్చిన విషయాల సమాచారం హృదయంలో అనుభవం అనే రూపంలో ఎలా రూపం పొందగలుగుతున్నాయి? ఇంద్రియము, విషయము ఇవి రెండు వేరు వేరైనవి కదా. అవి పరస్పరం ఆకర్షించగలగడం ఎలా జరుగుతోంది? దృశ్యం యొక్క పరిజ్ఞానం హృదయంలో ఎలా ప్రకటితమవుతోంది? హే పరమేశ్వర వశిష్ఠ మహర్షి, ఇప్పటి వరకు జరిగిన ప్రసంగంలో మీరు ఈ విషయాలు వివరించి ఉండవచ్చు. అయినా మళ్ళీ మీ నుండి వినాలని నాకు కోరికగా ఉంది. ఒకే విషయం అనేక ఉదాహరణలతో చెప్పటం వినటం చేత ఈ మీ ప్రవచన ఆత్మతత్వాన్ని మరింతగా అంటే నేను అర్థం చేసుకోవడానికి వీలవుతుందని అడుగుతున్నానయ్యా అన్నాడు ఆయన. అభ్యర్థిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, ప్రత్యక్ష ప్రమాణములైనట్టి ఇక్కడి వస్తు సముదాయాలు, ఇంద్రియాలు, ఆ ఇంద్రియ ద్వారాలలో కాపురం ఉంటున్న చిత్తము, వీటి అసలు రూపతత్వ స్వభావములేమిటో విశేషంగా విచారణ చేసిన వారికి ఇవన్నీ చైతన్యము కంటే వేరు కానే కాదు అని తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ సముదాయాలు, ఇంద్రియాలు లేదా వాటి గురించి ఆలోచిస్తారో వాళ్ళకి ఈ అసలు రూపం ఏమిటి అంటే దీనికి మూల కారణం ఏమిటో కొంత అర్థమవుతుంది. నాది కాదురా, ఈ చైతన్యం అనేది ఒకటి ఉంది కాబట్టి మనం అనుకున్నాం కదా, ఇన్నాళ్ళు గుండె కొట్టుకోవటం వల్ల బతుకున్నాను, ఊపిరి ఆడటం వల్ల బతుకున్నాను, ఇలాంటివి ఉన్నాయి కదా. కనీసం కొంత ముందుకు వెళ్తాడు అనమాట వాడు. ఆకాశం వలె అత్యంత శుద్ధమైన చైతన్యము మాయతో కూడినదై పూర్వ పర వాసనలను నిరంతరం భావన చేస్తోంది. అట్టి వాసనల యొక్క ఆవరణను వేదాంత పరిభాషలో మనం ముందు చెప్పాం కదా, పురియష్టకం అవన్నీ కూడా అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నారు ఇలా. ఆ బ్రహ్మమే ఇంద్రియాల యొక్క విషయాలు, ఇంద్రియాలు, చిత్తం అనే ప్రకృతి లేక ఆ పురియష్టకం స్వయంగా అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులని
తన యొక్క అజ్ఞానానికి తానే కారణమవుతోంది. ఇక మృత్యువు విషయానికి వద్దాం. మృత్యు సమయంలో ఏమిటి జరుగుతోంది? ప్రాణశక్తి ప్రసరణ చరించే ఈ దేహము కాలానుగతంగా శిథిలత్వం సంతరించుకుంటోంది. అనగా ఉపకరణ మాత్రమైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు గల ఈ జడదేహం నిర్వీర్యమై నిరుపయోగమై పోతుంది. మృత్యు సమయంలో ఈ యొక్క పుర్యాష్టకాండ 8 శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి కదా, అవి సమన్వితమైన సూక్ష్మదేహము ఈ స్థూల దేహం నుండి వెలువడడం చేత ఇంద్రియాలు సామర్థ్యం కోల్పోతాయి. అంటే ఆ లోపల చైతన్యం వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోగానే ఆటోమేటిక్ గా అన్ని కూడా చప్పడిపోతున్నాయి అనుకున్నాం కదా. ఇది అందరికీ అయితే ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు అవునంటాం కానీ అప్పుడు మనం ఆలోచించాము వాటన్నిటి గురించి. ఈ అర్థమైంది గుండె కొట్టుకోవడం అంటే గుండె కొట్టుకోవట్లేదు కాబట్టి అనుకున్నాం తప్ప ఆ లోపల బ్రహ్మం గురించి ఎప్పుడు మనము ఆలోచించలేదు. శరీరం నిరుపయోగం అయినప్పటికీ వేల కొలది జగత్తులను ప్రతిఫలించగల దర్పణం వంటి తగు ఈ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఉన్నాయి కదా. బ్రహ్మము ఆద్యంత రహితము, నిరామయము, తేజోమయము. అట్టి బ్రహ్మము తన యొక్క చిద్విలాసం చేత తన కొరకై తాను ఆకాశము మొదలైన సూక్ష్మభూతములను సృష్టించుకుంటోంది. అది స్వయముగా కల్పనారహితమే అయినప్పటికీ అది జగత్తుకు బీజమై అపంచీకృత భూత పంచకము కలిగి ఉంది. ఇవన్నీ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏమీ లేదు. కొద్దిగా మళ్ళీ బ్రహ్మం గురించి చెప్తున్నారు అంతే. ఆ బ్రహ్మం ఉంది, వాడు ఉన్నాడా లేదా అన్నది అంటే ఆ లోపల చైతన్యం ఉంటే వాడు ఉంటాడు, చైతన్యం లేకపోతే వాడు లేడు. అయితే ఇక్కడ బ్రహ్మం ఉన్నా కూడా వాడు బ్రహ్మమును గుర్తించాలని లేదు. ఎవడైతే బ్రహ్మమును గుర్తించాడో వాడు అజ్ఞాని. అంటే వాడికి ఆ బాహ్య ప్రపంచంతో తలకాయ నొప్పులన్నీ, ఆనందాలైనా అంటే ఏ తలనొప్పి అయినా వాడు ఆనందంగానే ఉంటాడు. ఎవరికైతే బ్రహ్మం గురించి తెలుస్తుందో వాడు మాత్రమే అసలైన జ్ఞాని, వాడు మాత్రమే ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా తనవి కాదు అని గుర్తించి దేనివల్ల అవి శక్తివంతములైనయో గుర్తించి దానిని పొందడానికే వాడు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాడు. ఇలా శరీరమున ప్రవేశించిన జీవుడు కాలక్రమంగా తాదాత్మ్య బుద్ధిని పొంది ఆయా కాల సంభవములకు సుఖ దుఃఖాలని పొందుతాడు. ఈ ఇంద్రియముల యొక్క స్వభావం అనుసరించి అనంత వాసనా కల్పితములకు రూపాలను అతను ధరిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ జన్మలో అనుకుందాం, ఈ జన్మలో మనకి ఎన్ని వాసనలు, చాలా రకాలైన వాసనలు. ఇప్పుడంటే వాసనలు మంచిది కాదు కాబట్టి వదిలేసాం, లేకపోతే ఎన్ని కోరికలు, ఎన్ని తీవ్రంగా ఉన్నాయి, కొన్ని చాలా కొంచెంగా ఉంది, కొన్ని తీవ్రంగా ఉన్నాయి, కొన్ని అసలు పొందకపోతే అసలు జీవితమే వ్యర్థం. ఇలా బోల్డ్ వాసనలు కుప్ప చేసుకుని ఇక తర్వాత జన్మ ఎందుకంటే ఇన్ని వాసనలతోటి ఒక జన్మ వస్తుందని చెప్పడం కష్టం, అది బ్రహ్మ యొక్క నియతి. ఆ యొక్క వాసనలో కొన్నిటిని బట్టి ఒక జన్మ వస్తుంది, మళ్ళీ కొన్నిటిని బట్టి ఇంకో జన్మ వస్తుంది, అది చెప్పలేము. అందువల్ల ఈ వాసనలన్నీ కూడా అతను మళ్ళీ దానికి తగ్గ రూపాలను ధరిస్తున్నాడు. నేలపై ఉంచబడిన బీజము నీళ్లు చల్లినప్పుడు అది చిగురించి ఒక మహావృక్షం అవుతుంది. జీవుడు కూడా వాసనా సేవితుడై జగత్ రూపాన్ని ధరిస్తున్నాడు. విద్యాజ్ఞాన కారణంగా తన యొక్క ఆద్య రూపాన్ని, అసలైన రూపాన్ని, మొదటి రూపం ఏమిటి? బ్రహ్మ. వినపడుతుందా లక్ష్మి? వినపడుతుందా? కాబట్టి మిథ్యాజ్ఞాన కారణంగా తన యొక్క ఆద్య రూపాన్ని ఏమరచి తనను ఈ శరీరాదులుగా భావిస్తున్నాడు. సముద్ర తరంగాలలో పడిన చెక్క ముక్క పైకి కిందకి తేలియాడుచు ఎక్కడెక్కడికో తీసుకుపోబడుతుంది. అలాగే వాసనాక్రాంతుడకు జీవుడు కూడా సంసార సముద్రంలో పడి ఉత్కృష్ట నికృష్ట జన్మల వైపు బలవంతంగా ఈడ్చుకొనబడిపోదు. అంటే వాడు ఏదైతే స్వయంకృతంగా వాడు చేశాడు, ఇవేవి ఎవడో చేసినవి కాదు, ఎవడి వల్ల వీడు చేసినవి కాదు. ఒకటో రెండో అవతలి వాడి ప్రాబల్యం చేత మనం చేసి ఉండవచ్చు గాక, కానీ మనము మన యొక్క బుద్ధి అనుసారము ఆ యొక్క
ఇక కొన్ని చెప్పడం వికారాలు అనుకోండి, ఇష్టాల కారణంగా. ఇక ఒక మాటలో చెప్పాలంటే ఇష్టము అయిష్టముల కారణంగా ఎన్నో చేశాం, వాటి వల్లనే నికృష్ట జన్మలు, ఆ జన్మలు అన్ని కూడా మనకి లభించాయి. అయితే సనకుడు సనందుడు మొదలైన మహనీయుల వంటి శుద్ధాత్మలు తమ ఇతపూర్వపు సాధనా బలం చేత ఈ కల్పంలో తమ ప్రథమ జన్మ ఎందే బోధను పొందారు. అంటే కనుక మనం ఇలాగే ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం ఏం ఆశపడక్కర్లే. ఏమండి ఇంత చేశాం కాబట్టి మాకు నెక్స్ట్ జన్మ సునందుడి జన్మ వస్తుందా అంటే అయితే ఎలా ఉందో మనం చెప్పలేం. ఎందుకంటే ఎవడి సాధన ఏ మాత్రం ఉందో, ఎవడి సాధన అంటే ఏ లెవెల్లో ఉందో అన్ని నిర్ణయించాల్సింది బ్రహ్మమే. కాబట్టి ఎందుకు ఆ గోళలు ఎందుకు? సునందుడు లాగా జన్మించాలని మళ్ళీ కోరుకోవటం ఎందుకు చెప్పండి? సునందుడు బదులు ఇంకోటి ఏదో వచ్చిందంటే లేనిపోని గోళ. అందువల్ల అవన్నీ పక్కన పెట్టండి, అతనికి వచ్చింది అది, కాబట్టి మనకు అది వస్తుందన్న ఆ యొక్క భావనను వదిలి ఇప్పుడు మీరు తపన ఏం చెందాలి? ఈ జన్మలోనే ఈ దేహం ఉండగానే మనం బ్రహ్మం కావడానికి మీరు నిరంతర పరిశ్రమ చెయ్యండి. అంటే ఆ యొక్క ఆచరణ పెట్టండి. తర్వాత మనం అవుతామా అవ్వమా ఇంకోట అవన్నీ కూడా ఆయన బ్రహ్మ లెక్కలు. ఎందుకంటే మన లెక్కలకి ఆయన లెక్కలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆలోచించకుండా మీరు నిరంతరంగా ఆ ప్రయత్నం అయితే చెయ్యండి. భవబంధ విముక్తుడై పరమపదమున వెలుస్తాడు. అప్పుడు మరికొందరు జీవులు కొద్ది జన్మల తర్వాత, ఇంకొందరు జీవులు చాలా జన్మలు ఎత్తి చాలా కాలం శ్రమించిన తర్వాత ఆత్మజ్ఞానం సంపాదించుకుంటారు. ఇక వాళ్ళు క్రమానుసారంగా పరమపదాన్ని పొందుతారు. కాబట్టి ఈ యొక్క శరీరం యొక్క విధానం ఇది. సరే, ఇవన్నీ మనకి తెలిసాయి. ఏ జన్మ అయినా ఇప్పుడు ఎన్ని వాసనలతోటి మనం ఎంత అజ్ఞాన దశ గడిపామో మనకి తెలుసు. కాబట్టి ఆ అజ్ఞానాన్ని మళ్ళీ పొందకుండా ఉండడానికే మనకి ఒక గురువు అనేవాడు లభించాడని ఎవరికి వారు అనుకున్నారు. కాబట్టి మీరు భావించారు గురువు అని కదా. అవునమ్మా. గురువు తీరిగ్గా కూర్చుని శిష్యుల్ని భావించుకుంటాడా? ఆ గురువు యొక్క దానికి మనం అంటే లక్ష్యం ఏమిటి? గురువుని చేరిన లక్ష్యము బ్రహ్మమును పొందటమే తప్ప అన్యము కాదు. అంటే ఈ లౌకికపరమైన ప్రయోజనాలు పొందటమో ఇంకొకటి కాకుండా కేవలము బ్రహ్మ లక్ష్యాన్ని పెట్టుకుంటే మీ మార్గం ఎప్పుడైతే బ్రహ్మ మార్గం అవుతుందో అప్పుడు మీకు తెలియకుండానే మీ యొక్క బాహ్యమైన సమస్యలన్నీ కూడా ఆ బ్రహ్మం పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఏ స్వామి నువ్వు బానే ఉన్నావు, ఇన్ని సమస్యలు పెట్టావు, సమస్యల వల్ల నా మనసు బాగాలేకుండా నీ నిష్ట ఎలా చేస్తానయ్యా అంటాడు ఎవడైనా. అందువల్ల ఆ బ్రహ్మ అంటాడు, ఒరే సరేరా, నువ్వు కొంత సంయమనం పాటించి నా యొక్క బ్రహ్మ నిష్టను పెట్టుకో, నీవు ఆ నిష్టలో ఉన్నప్పుడే నీ యొక్క బాహ్య సమస్యలన్నిటినీ నేను పరిష్కరిస్తానంటాడు. ఆయనకి ఏమన్నా బ్రుగిటి ముడి వేస్తే చాలు, పని వాళ్ళు ఉన్నారు పరిష్కారం చెయ్యడానికి, వాళ్ళని మనకి పంపిస్తాడు ఆయన. కాబట్టి ఆయన చేసేటప్పుడు చాలా చిటికలో చేస్తాడు, ఎటువంటి కష్టమే లేదు ఆయనకి. అందువల్ల మనము బ్రహ్మనిష్ట యందే ఉందాము. మన యొక్క బాహ్యమైనవి ఏవైనా సరే ఆయనకి ఏమన్నా అసమర్థుడు ఏమిటి, ఎలాంటి సమస్యనైనా చిటికలో పరిష్కరించగల సత్తా ఉన్నవాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆ బ్రహ్మ భావనను పెంచుకుందాము. ఆ నిష్ట యందే ఉండి ఈ దేహంతో బ్రహ్మమును ఉండగానే, దేహంతో దేహం పోయాక దేహం ఉండగానే మనము ఆ బ్రహ్మమును పొందుదాం. శుభం భూయాత్. స్వస్తి. శివాయ గురవే నమః. 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 నమస్కారం అమ్మా. నిన్న పాఠంలో గురుకృప వల్ల అర్థమైంది ఏంటంటే ఉన్నదే పరమాత్మ, పరమాత్మ ఎందు నిష్ఠ పరమాత్మను పొందటానికి నిష్ఠ లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు పరమాత్మ ఎప్పటికీ దొరకడని అర్థమైందమ్మా. నిష్ఠ ఇంకా పెంచుకొని శ్రద్ధను పెట్టేటట్టు
మీరు ఆశీర్వదించాలమ్మా. ఆశీర్వదించే ప్రార్థన. నేను ఇంకా ఎక్కువ నిష్ఠలో ఉంటానమ్మా. నమస్కారం అమ్మా. గురుకృపతో ఈ విధంగా అర్థమైందమ్మా. దోషాలు తెలుసుకొని అవి మళ్ళీ పునరావృతం చేయకుండా ఉండడమే ఆ విద్య నశించడము, జ్ఞానం కలగడము అని అర్థమైందమ్మా. అలాగే దేహం ఉన్నప్పుడే బ్రహ్మం పొందాలి అనే ఒక దృఢ నిశ్చయం ఉండాలి. దానికి తగినట్టుగా నిరంతరము ఆచరణ అనే ప్రయత్నం జరుగుతూ ఉండాలి అనేది అర్థమైందమ్మా. ఆచరణ గురు అనుగ్రహంతో ఆ విధంగా నామస్మరణ ఇష్టంగా, శ్రద్ధగా మరియు నిష్ట కూడా చేసుకుంటున్నానమ్మా. ఇంకా బాగా చేసుకునేలాగా ఆశీర్వదించండి అమ్మా. పాదాభివందనాలు. గురుగారికి పాదాభివందనాలు తల్లి. ఈ రోజు ప్రవచనంలో నేను మీ దీని ద్వారా అర్థం చేసుకుంది ఏంటంటే, గురువు గారు ఆ రోజు జరిగిన ప్రవచనాలు దాని గురించి ఎంత మటుకు అర్థం చేసుకున్నాము, ఎంత ఆచరణలో పెడుతున్నాము అని క్వశ్చన్లు అడుగుతారు తల్లి. ఆ క్వశ్చన్స్ శిష్యుడు ఆన్సర్ చేస్తున్నప్పుడు గురువు గారు అతని యొక్క స్థితిగతులు, అంటే ఎంత బ్రహ్మ మార్గంలో ఉన్నాడా అని తెలుసుకుంటారు తల్లి. దానికి తగ్గట్టుగానే ఆ సందర్భ ప్రకారంగానే వాళ్ళకి అనుచితమైన సందేశాలు ఇస్తారు తల్లి. రెండోది, గురువు గారు అవిద్యను తొలగిస్తారు తల్లి, శిష్యుల వద్ద నుంచి బ్రహ్మ మార్గంలో పెడతారు. ఇంకొకటి ఏంటంటే, గురువు గారు శిష్యుని యొక్క సాధనా మార్గం గనుక సరిగ్గా బ్రహ్మం వైపే జరుగుతోందని గనుక నా ఆన్సర్ ద్వారా గనక అర్థమైతే బ్రహ్మతత్వం గురించి చెప్తారని తెలిసింది తల్లి. పాదాభివందనాలు తల్లి. నేను అట్లాగే ఆచరణలో పెడుతున్నాను. శుభం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఇప్పటి నుంచి నిష్ఠ చేసేటప్పుడు నేను బ్రహ్మమే అయ్యుండి బ్రహ్మం కోసం నిష్ఠ చేస్తున్నాను అనుకుంటూ నిష్ఠ చేయాలని అర్థమైందమ్మా. ఇవాళ నుంచి అదే ఆచరణలో పెడుతున్నాను. మీ అనుగ్రహంతో ఇవాళ నుంచి అదే ఆచరణలో పెడతానమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అంతా బ్రహ్మమయం అయ్యే వరకు బ్రహ్మనిష్ట పెట్టుకొని చేయాలమ్మా. అంతేకాకుండా ఏ స్తోత్ర పారాయణాలు అవి చేస్తున్నా కూడా ఆ పరమాత్మ నీకోసమే చేస్తున్నాను అనే శ్రద్ధ పెట్టుకొని చేస్తే మొత్తము ఆ బ్రహ్మమే అంతా అయిపోతుందని నాకు అర్థమైందమ్మా. పాదాభివందనాలమ్మా. అమ్మా పాదావందనం తల్లి. ఈ బంధాలన్నీ కూడా దేవునంత వరకే, ఈ మమకారాలకు లొంగకూడదని అర్థమైంది తల్లి. తర్వాత మనం ఏ పని చేసినా కూడా మొదలు ఆ బ్రహ్మాన్ని తలిసేసుకొని ఆయనకే మొత్తం చెప్తే ఆయనే సజావజరట్టు అన్నయ్యనే చూసుకుంటే అర్థమైంది తల్లి. తర్వాత జ్ఞానికి జగత్తులో అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్ని బాహ్యం వైపు కానీ, లేనిపోని కోరికల వైపు కానీ, బంధాల వైపు కానీ, అహంకారం అన్ని పయనిస్తుంటాడు. అలా కాకుండా ఒకసారి జ్ఞానం పొందితే అవన్నీ ఉండేయని అర్థమైంది తల్లి. నామజపం చేసుకుంటున్నాను తల్లి. ఆ బ్రహ్మం యొక్క కృప వల్ల, గురువు గారి యొక్క దయ వల్ల, ఎందుకంటే ఆ సన్మార్గం నడిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను తల్లి. పాదవందనం తల్లి. అమ్మా, అంతా ప్రకృతి అంతా కూడా బ్రహ్మమయమే, బ్రహ్మంగానే దర్శించాలని బాగా అర్థమైందమ్మా. భయం గాని దుఃఖం గాని ఎటువంటి ఏమీ లేకుండా బ్రహ్మనిష్టలో ఉండాలని బాగా అర్థమైందమ్మా. అలా ఉండేట్లు మీ అనుగ్రహంతో అలా ఉంటానమ్మా. పాదాభివందనాలు. నమస్కారం అమ్మా. ఈ లౌకికం చెప్పే ప్రవచనాలు అట్లాంటి వింటే మళ్ళీ ఈ పూజలు, మళ్ళీ వ్రతాలు, మళ్ళీ పుణ్యాలు, పాపాలు అనేసి వాటి కిందికి వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైతే ఈ సాధకుడు అనేవాడు పరమాత్మ గురించి గురువులు చెప్పింది విని తెలుసుకున్నాడో ఈ పరమాత్మ మార్గంలోనే ఉండాలి అనేది అర్థమైందమ్మా. ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడములే. ఈ చైతన్యం అనేది ఉంటేనే ఈ ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తాయి. అందుకనేసి ఈ ఇంద్రియాలు, మనసు ఇవన్నిటిని కూడా పరమాత్మ వైపు పెట్టి పరమాత్మను చేరితేనే ఈ జన్మకు సార్థకత అనేది అర్థమైందమ్మా. ఈ విధంగానే పరమాత్మను చేరడానికి, పరమాత్మ ఎందు నిష్ఠతో ఉండాలని
మీ అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాను తల్లి. పాదాభివందనాలమ్మ. నమస్తే అమ్మా. బ్రహ్మంని తెలుసుకోలేకపోవడమే అజ్ఞానమని, ఈ వాసనల వలనే ఈ జన్మ అన్నది లభిస్తుంది అని అన్నది అర్థమైందమ్మా. ఈ లభించిన జన్మని నిరంతరము బ్రహ్మధ్యానంలోనే ఉంచుకుంటూ గురువు బోధనల్ని ఆచరణలో పెడుతూ శ్రద్ధగా నిష్ఠగా అలా ఉన్నప్పుడు బ్రహ్మంని పొందడం సులభం అవుతుందని అర్థమైందమ్మా. అలాగే మీరు చెప్పిన విధంగా నామ జపము అవి చేస్తూ ఆచరణలో ఉంటున్నానమ్మా. పాదాభివందనాలమ్మా. నమస్కారం అమ్మా. పరమాత్మ చైతన్యం ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడే వాటిని సద్వినియోగం చేసుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం ఒకటే ముందున్నటువంటి లక్ష్యం అని బాగా తెలిసిందమ్మా. చేస్తున్న తప్పుల్ని కొన్ని తెలుసుకుని మీరు చెప్తున్న వాటి ద్వారా సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నానమ్మా. ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటానమ్మా. పాదాభివందనాలు తల్లి. నమస్కారం గురుగారు. జ్ఞానికి జగత్తు గాని బాహ్యం గాని లేవని తెలిసిందమ్మా. గురువులు బ్రహ్మజ్ఞాన బోధ గురించి శిష్యులకు కొన్ని శ్రద్ధ ప్రయోగాలు చేస్తారు, కానీ అంతా జ్ఞానం ఆనందం తప్ప వేరే ఇంకేది లేదని బాగా తెలిసిందమ్మా. కొద్దిగా ఆచరణలోనే ఇంకా కొద్దిగా నా వల్ల కొద్దిగా లోపం జరుగుతుందని బాగా గ్రహించానమ్మా. నిష్ఠ పెంచుకోవటం అని ఇంకా చేస్తానమ్మా మీ కృపతో. పాదాభివందనాలమ్మా. ఇంద్రియముల సాయంతో వస్తువులను గ్రహించటము, చిత్తం యొక్క శరీరముగా వివర్తం పొందిన చైతన్యం పంచేంద్రియములు మనసుతో కూడి ప్రవర్తించటం ప్రారంభిస్తుంది. ఆయా వస్తువులతో కూడిన బాహ్య దృశ్యము తన వద్దకు వస్తూ ఉన్నప్పుడే తాను ఈ చక్షువులు ఆక్రమించిన ఆకాశం నందు ప్రవేశించి అందరి చైతన్యంతో ఏకమగుచున్నది. అంటే అసలు మనం ముందరే ఊహించేసుకుంటాం కదా, మన మనస్సుతోటి ఒకట సిచ్యువేషన్ మనిష అన్నీ మనకు అనవసరం. మనం ముందరే దాన్ని ఊహించుకోవటము, సిచ్యువేషన్ ఏమవుతుందా, ఈ టెన్షన్లన్నీ ఉన్నాయి సరే అది చెప్తున్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే జీవుడు చైతన్య స్పర్శను అధ్యాసతో వస్తువులకు సంబంధించే ఒకానొక ఏకత్వాన్ని పొందుతాడు. అది తన్మయత్వం కదా. ఇప్పుడు మన బంధాల పట్ల ఇవన్నీ చెప్పాడు కదా ముందర కూడా. అంటే మనకి ఆ సిచ్యువేషన్ అనండి, మనుషుల పట్ల అనండి, ఇంకో దాని పట్ల అనండి, ఏదైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎప్పుడు బంధాల పట్ల మోహమే ఉండదు కదా. కొన్నిసార్లు మన ఇంటి పట్ల ఉంటుంది, కొన్నిసార్లు మన వస్తువుల పట్ల ఉంటుంది, రకరకాలుగా మోహం మారుతూ ఉంటుంది. ఎప్పుడు ఆ బంధం పట్లే ఉండదు మనకి. బంధం పట్ల ఎలాగ మారుతూ ఉంటుందో వస్తువుల పట్ల కూడా మనకి ఆ మోహం అనేది మారుతూ ఉంటుంది. ఒకసారి తీవ్రమైన కోరిక ఉంటుంది, పొందాలి ఎలా అయినా సరే అన్న తీవ్రమైన కోరిక ఉంటుంది. ఒక్కొక్కసారి అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, అది ఏది మనం కూడా చెప్పలేమది. కానీ ఏదైనా ఇవన్నీ కూడా మనని బ్రహ్మము నుంచి చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి తప్ప బ్రహ్మముని అంటే ఇక్కడ మనం ఎందుకు పదే పదే బ్రహ్మంతో కంపేర్ చెయ్యాలి అంటే, ఇప్పుడు మనం బ్రహ్మమును పొందడానికి కదా ఈ అవస్థ అంతా కూడా. ఈ మార్గంలో ఉంటున్నాము ఆయన గురించి. ఎందుకంటే ఏది దూరంగా చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి. ఏ మార్గం దగ్గర చేస్తుందో తెలుసుకుంటున్నప్పుడు అదే విధంగా ఏ మార్గం నిన్ను చాలా తొందరగా దూరం చేస్తోందో, ఏ మార్గం నేను ఎంత తొందరగా తీసుకెళ్తోందని చెప్తున్నామో అదే విధంగా ఏది నువ్వు అవలంబిస్తే అంత తొందరగా వెనక్కి వెళ్ళిపోతావు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు జాగ్రత్త పడతాం కదా, అరే అవును కదా అని. ఇప్పుడు కొన్ని మనం నిజాలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనం అంగీకరించుకున్నాం కదా, మనస్ఫూర్తిగా అంగీకరించాం, అవును కరెక్టే. ఇప్పుడు వీరభద్రరావు గారు అన్నట్టు ఎవరి తప్పును వాళ్ళు గ్రహిస్తున్నారు కదా. గ్రహించినప్పుడు మళ్ళీ వాటిని పునరావృతం చేసుకోకుండా వారికి తగ్గట్టుగా అంటే వారి మనసుకి ఆ యొక్క సందర్భాన్ని బట్టి దాన్ని ఆ నిర్ణయం తీసుకోగలుగుతారు. అప్పుడు ఆ భ్రమం అనేది అత్యంత సులభం అయిపోతుంది. మామూలుగానే అత్యంత సులభం, కానీ మనం బాహ్యంలో కొంత అంటే ఆ చిత్త వివక్ష చూపించటం వల్ల కొంచెం బాహ్యంలో మనము ఈ చాంచల్యం రావటం వల్ల మనము ఆ విధంగా ఇది చేస్తున్నాం. అందుకని ఇక్కడ అన్ని చెప్తారు మనకి. బ్రహ్మ మార్గంలో
ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది తెలుసుకుని తీరాలి. అజ్ఞానం గురించి అక్కర్లేదు. బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎవడైతే ఉద్యుక్తుడు అయ్యాడో అంటే కంకణం కట్టుకున్నాడో, మనం ఒక వ్రతం చేస్తే మనకి రక్షా కంకణం అని కడతారు. వ్రతం అయ్యే వరకు ఉంచుకోవాలి దాన్ని. ఎందుకు ఆ కంకణం ఎందుకు కడతారు? మామూలుగా అయితే ఈ వ్రతం నేను చేస్తున్నాను స్వామి, ఇక ఇప్పటి నుంచి మనసా వాచా కర్మణ నిన్నే నేను పూజిస్తాను అర్చిస్తాను అని చెప్పడానికి రక్షా కంకణం అక్కడ. అంటే ఇక అన్యం ఆలోచించను. ఈ కంకణం కట్టుకున్న తర్వాత నేను నీ గురించి మాత్రమే అంటే మనసులో కూడా అదే భావన చేస్తాను, అలా నా మనసు అంతా ఏకమై నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని ఆ స్వామికి మనం ఒక ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా మనకి బ్రహ్మ ఆ కంకణం కడతాడు. నేను ఇప్పుడు ఈ వ్రత దీక్షలో ఉన్నాను, ఈ వ్రత దీక్షలో ఉన్నాను కాబట్టి నేను అసత్యం ఆడను, అన్యము చింతించను, కేవలము ఏ వ్రతానికైతే ఈ కంకణం నేను కట్టుకున్నానో ఆ వ్రతము గురించే అంటే ఆ భగవంతుడి గురించే నేను స్మరణ చేస్తాను, ఆ విధంగానే ఉంటాను అని చెప్పడానికి. అలా పెళ్లి చేస్తున్నా ఏది చేస్తున్నా కంకణం ఎందుకు కడతారు అంటే మనసు పరిపరి విధాలు పోకుండా ఆ మనసు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని యందే లగ్నం కావడానికి. ఆ లగ్నం అయితే గనక నీ మనసు బయట నుంచి వచ్చే వాటిని ఈ రక్షా కవచాన్ని మనకి దాని నుంచి ఈ రక్షా కవచం మనని రక్షిస్తుంది. మనకి చాలా ఏదోలే అనిపించవచ్చు కానీ అందులో చాలా సూక్ష్మ శక్తి కూడా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు రక్షా కవచాన్ని ఆ విధంగా భావిస్తావో తప్పకుండా ఆ రక్షా కవచంలోని శక్తి నిన్ను రక్షిస్తుంది. అంటే మనము ఎన్నో జరగవచ్చు, మనము ఒక వ్రతాన్ని పూనుకున్న తర్వాత విఘ్నం జరగవచ్చు. అది ఏ వ్రతం చేస్తున్నా సరే ఒక విఘ్నం జరిగితే ఆ వ్రతము మనకి నిరాటంకంగా జరగదు కదా అని మనం ఎంత బాధపడవలసి వస్తుంది కదా. మరి అయ్యో నేను చేసుకోలేకపోయానే, ఏమిటో నా తప్పు జరిగిందని మనం బాధపడతామని పరమాత్మ ఆ కంకణం పెట్టాడు. అంటే ఎటువంటి చెడు వార్తలు మనం వినకుండా, ఎటువంటి మన మనసు కూడా చెడుని తలుచుకోకుండా ఉండడానికి అసలు కంకణం రహస్యం అది. మనం ఏంటంటే ఏదో ఆయన కట్టేస్తాడు కట్టేసుకుంటాము అయిపోతుంది అంతే. దాని యొక్క ప్రాముఖ్యత అనేది వాళ్ళు చెప్పరు, మనము అడగము, అది కట్టుకుంటాము, అలంకార ప్రాయంగా జరిగిపోతుంది. వరలక్ష్మి వ్రతం అన్నా ఏదైనా సరే మనం ఒక వ్రతం ఇది అంటే నా మనసు నీకు లగ్నం చేస్తున్నాను స్వామి అమ్మ ఏదో ఒకటి మనం ఏ వ్రతం చేస్తే అది పెళ్లి కావచ్చు, ఇంకో వ్రతం కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే అంటే ఈ కంకణం విప్పే వరకు నేను ఆ యొక్క అంటే చెడు మాటలు మాట్లాడను, చెడు చింతించను, నెగటివ్ వైపు వెళ్ళను, అంతా పాజిటివ్ గా కరుణతో ఉంటాను. నా నోట్లోంచి పరుష వాక్యములు రావు, భగవన్నామం తప్ప అన్యము రాదు అని మనం అక్కడ ప్రతిజ్ఞ చేస్తున్నాం భగవంతుడికి. అది ఆ యొక్క కంకణం యొక్క లక్షణం అంటే ఉద్దేశం నా. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ బ్రహ్మ మార్గం అనే కంకణం కట్టుకున్నాం. అది కనపడదు, అది కేవలం ఆచరించే వాడికే ఆ కంకణం. ఆచరణలో పెట్టని వాడికి కంకణంతో పనే ఉందండి. అందువల్ల ఇది ఈ బ్రహ్మ మార్గం అనేది మనకి తెలియకుండానే మనం ఏర్పరచుకున్న ఒక పెద్ద రక్షా కవచం. అందువల్ల మనకి ఈ మార్గంలో వెళ్తున్న వాడికి ఎప్పుడు హెచ్చరికలే ఉంటాయి. అది పొందే వరకు ఆ స్థితి పొందాక స్థిమితంగా ఉండే వరకు మనకి హెచ్చరికలే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది పరమ శ్రేయస్సుని కలగజేస్తోంది, నీకు ఎంతో భయంకరమైన జన్మముల నుంచి నిన్ను రక్షిస్తోంది, ఎన్నో భయంకరమైన దుఃఖముల నుంచి ఈ జన్మలో ఇంకా నువ్వు పొందబోయే దుఃఖాలు ఉండవచ్చు కాక మనకి తెలియదు కదా ఏమేమి ఉన్నాయో. ఆగే ఆగే క్యా హోతా హై భగవాన్ జానే అన్నట్టుగా మనకి తెలీదు. అలాగా ఆ ఏం జరగబోతోందో మనకి తెలీదు. దాని అంతటి నుంచి రక్షించడానికి మనకి ఈ యొక్క హెచ్చరికలు ఉంటూనే ఉంటాయి. ఈ హెచ్చరికల వల్ల మనము దానిని చక్కగా ఎదుర్కొంటాము. అంటే దాని వల్ల మనం ఎటువంటి ఖేదము పొందము. ఎలాగైతే రమణ మహర్షికి రాతకులకు వచ్చిందన్న వాత నొప్పులు ఇన్ని ఉన్నాయి, ఆయన ఎక్కడైనా సరే ఈ నొప్పులు నన్ను బాధిస్తున్నాయని ఆయన ఏదన్నా అంటం జరిగిందా అంటే ఆయన శరీరం గుర్తించలేదు కాబట్టి బ్రహ్మము కాబట్టి బ్రహ్మస్థితిలోనే ఉన్నాడు. దేహము ఆ యొక్క స్థితి అనుభవించాలి కాబట్టి దేహం అనుభవించేసింది. ఆయన యొక్క మనసు దేహానికి లేదు. దేహంతో ఉన్న మనస్సు అయితే బాహ్యం వాటి గురించి చింతిస్తుంది, బాధపడుతుంది, నిర్ణయాలు తీసుకుంటుంది, నానా గోల. ఇప్పటి వరకు మనం బ్రహ్మం గురించి ఆచరణలో పెట్టక ముందు వరకు మనం కూడా బాహ్యం గురించి ఆలోచించాము, వాటిని ఆచరణలో పెట్టడానికి దాని వల్ల వచ్చే కష్ట సుఖాలు అనుభవించాము.
ఇక్కడ బ్రహ్మం తెలిసింది, ఆచరణలో పెట్టని వాళ్ళ గురించి చెప్తాం. ఎందుకంటే మనం అజ్ఞానం గురించి వదిలేద్దాం, అప్పుడు తెలియదు కాబట్టి అప్పుడు మనం తిట్టుకున్నా లాభం లేదు, మెచ్చుకున్నా లాభం లేదు, ఏది లాభం లేదు. కానీ మనం ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోవాలి? బ్రహ్మం తెలిసిన తర్వాత కూడా ఆచరణ పెట్టనప్పటి నుంచే మనం జాగరూకతతో ఉండాలి కదా. అందుకని అక్కడ చేసిన తప్పులు ఇప్పుడు రిపీట్ చేయకుండా మనకి మనం ఒక ఆ స్వామికి, స్వామి నాకు నువ్వు కావాలి, నీవు తప్ప అన్య శరణం లేదు, కాబట్టి నన్ను ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వే స్వామి. నేను చాలా కొంచెమే చేసుంటాను, ఎందుకంటే నన్ను నేను పరిశీలన చేసుకుంటే నేను అంత ఎక్కువగా చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. ఇప్పటికి తీసుకొచ్చావు కదా స్వామి, ఇక ఇప్పటి నుంచి ఈ ప్రయత్నంలో నేను ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నువ్వే వెన్నంటి నన్ను నడిపించవయ్యా అని కనుక మనం ఆయన్ని ప్రార్థన చేసుకుంటే పట్టుదలగా, అంటే ధైర్యంగా, స్వామి ఎందుకంటే అయ్యా నేను ఆసక్తురాలిని, ఏవేవో వాసనలు నన్ను పీడిస్తూ ఉంటాయ్యా, వాటికి నేను లొంగిపోవాల్సి వస్తుంది, ఆ బలహీనతలు, ఈ బలహీనతల నుంచి నేను దాటలేను కాబట్టే కదా నిన్ను ఆలంబనగా పెట్టుకున్నాను కదా స్వామి. అందువల్ల నువ్వు ఎల్లప్పుడు, నేను ఒకవేళ మర్చిపోతానేమో నిన్ను నామస్మరణ చేసుకోవటం ఆ సిచ్యువేషన్ అప్పుడు, కానీ నువ్వు ఎల్లవేళలా నా ఎందుండి నన్ను కాపాడు స్వామి. నా ప్రయత్నంగా నేను తప్పకుండా ఈ గురువు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తాను అని మనం నిర్ణయించుకుని కొంత ప్రయత్నం చేసి, అంటే నా లోపం ఉండదు స్వామి అని మనం ఆయనకి హామీ ఇవ్వాలి. స్వామి నా ప్రయత్నం నేను చేస్తా, ఇప్పటి వరకు నాకు తెలియదు కాబట్టి నువ్వు నన్ను తీసుకొచ్చావు, చాలా సంతోషం స్వామి, ఇప్పటి నుంచి నా ప్రయత్నం నువ్వు చేయమన్నావు కదా, ఎందుకంటే ఈ దేహం ఇచ్చింది నీకోసమే అని నాకు ఇప్పుడు చాలా సుస్పష్టంగా అర్థమైందయ్యా. కాబట్టి ఈ దేహానికి ఇచ్చిన ఈ ఇంద్రియాలు ఏవైతే ఈ వనరులు అంటామా, దాన్ని ఏమన్నా, లేకపోతే ఒక సాధనలు, పరికరాలు, వంట చేయడానికి ఎన్ని రకాల పరికరాలు ఉంటాయో మన శరీరము ఆ బ్రహ్మం నిష్టలో ఉండడానికి ఇవన్నీ, ఈ మనస్సు అనండి, బుద్ధి అనండి, ఇంకోటి చేతులు కాళ్ళు, ఇవన్నీ కూడా నీకోసమే వినియోగిస్తానయ్యా. తప్పకుండా నా ప్రయత్నం నేను చేసి తీరుతాను, ఈ ప్రయత్న లోపం జరగకుండా అనుక్షణం నా వెంట ఉండి నన్ను కాపాడి నిన్ను పొందేటట్టు చూడు స్వామి అని ఆయన ప్రార్థన చేసుకోవటంలో దోషం లేదు. అనవసరమైనవి ఏవో ఆలోచించి ఎప్పుడో జరిగినవో లేకపోతే ఇంకోటివో, రేపు పొద్దున ఏం జరుగుతుందనో, అరే నిన్ను ఇలా అయింది కదా రేపు అవుతుందేమో, వాడు తిట్టాడు కదా రేపు వాడిని నేను తిట్టచ్చా లేదా, ఇలాంటివన్నీ బదులు ఆ పరబ్రహ్మం వేడుకోవటంలో ఎంత హాయి అండి. మనసు కూడా చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు. పోని తిట్టాడు, నేను తిట్టాను అనుకో, వాడు నేను సమానం కదా, నేను అలా వెళ్ళను, ఎందుకంటే నేను బ్రహ్మముకి దూరం అవుతున్నాను అని వీడు ఆలోచించాలి, వాడు ఆలోచించక్కర్లేదు. వాడు బ్రహ్మ మార్గంలో ఉంటే వాడు ఆలోచించుకుంటాడు. ఏమంటే వాడు బ్రహ్మ మార్గంలోనైనా మీరేమో అలా చెప్తారు, మాకే తేలంటే నువ్వు ఫీల్ అయ్యావంటే అర్థం ఏంటి? నీ తప్పు నీకు తెలిసింది, వాడి తప్పు వాడికి తెలియలేదనుకో, నీకెందుకు బాధ? వాడే కదా దూరం వెళ్ళిపోతాడు. అందుకని ఎవడిని వాడని ఎందుకు అంటాడండి ఆయన? అందుకని స్వామి నేను నీకు దూరం అవ్వను, వాడి సంగతి నాకు తెలియదు స్వామి, నేను మటుకు నీ దగ్గరే ఉండాలి, వాడు తిట్టినా ఏది చేసినా నేను అలాగే ఉంటాను, నేను వాడితో ఏమి బాధనికి దిగను స్వామి, నీ ఇష్టమయ్యా, నన్ను మటుకు ప్రయత్న లోపం లేకుండా అనుగ్రహించు స్వామి అని చక్కగా వేడుకొండాలి. అప్పుడు జయకి ఏం చేస్తాడండి, ఇంత దూరం తీసుకొచ్చిన ఆయన మన్నయ్య ఇక్కడ నట్టేట ముంచి వెళ్ళిపోతాడా? వెళ్ళడు కదా. అందువల్ల హాయిగా ఆనందంగా ఆయన్ని పట్టుకోండి. బాహ్యంది అదే చెప్తాను, ఎవ్వరూ కూడా ఒక బంధానికి భయపడవలసిన అవసరం లేదు. ఒక బంధానికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ ఇవ్వండి. అంటే ఇక్కడ నేను భార్యాభర్తలు దెబ్బలాడుకోమని చెప్పట్లేదండి, జాగ్రత్త, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి అంతేగాని ఎంత ఇవ్వన్నారండి మీరే కదా చెప్పారు, అందుకని మా ఆయనతో ఫైటింగ్ చేసి మరీ వచ్చాను అనేది నా తల్లో అలా చేయకండి. జాగ్రత్తగా ఉంటుంది. అందుకే పరబ్రహ్మకు చెప్పేశామమ్మా, ఆ తండ్రి రావాలనింది, మీ ఇష్టం తండ్రి అని చెప్పేసాను, ఇంకా అంతే అమ్మా. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను బ్రహ్మ మార్గంలో ఉన్నా, నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను పంపించడానికి ఏమైంది అని అడగండి. లేదమ్మా, మనం ఏమి మా బ్రహ్మంతో ఉన్నవాడు ఎవరితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, ఎవరితోటి ఏది చేయకూడదు, సైలెంట్ గా ఉండండి అంతే, మౌనమే. ఎందుకంటే అన్నిటికీ బ్రహ్మాశ్రము బ్రహ్మమే కాబట్టి ఆయనతో మా మనసులో చెప్పుకోండి, స్వామి నీ ఇష్టం ఏం చేస్తావో, ఇదే కదా మనం మొదటి నుంచి చెప్పుకుంది. ఆయనకి చెప్తే ఏ సమయంలో అడగాలో మన నోటి నుంచి అడిగేటట్టు చేస్తాడు, మనని పంపించేటట్టు చేస్తాడు. అది ఆయన ఇష్టం, పంపిస్తాడా పంపించడానికి. అప్పుడు పంపించకపోయినా మనం ఆనందంగానే ఉంటాం. అదే మనం అనుకుని మానేసాం అనుకోండి, ఎక్కడో పీకుతూనే ఉంటుంది. గురుగారు ఏమాటన్నా నన్నే అన్నాడేమో అనిపిస్తుంది. ఇంకొక బాధ, అలాగే మీరు అన్నట్టుగానే చేస్తాను గురుగారు.
ఇంకా భవానితో దెబ్బలాడుతున్నావా ఏంటి? లేదండి, లేదు లేదు. అందుకని మన లక్షణం ఏంటమ్మా? ఆనందంగా ఉండటం, అంతే. మన వల్ల అవతల వాడు ఆనందంగా ఉంటున్నాడో లేడో మనకు అనవసరం, మనం ఆనందంగా ఉందాం. మన నోట్లోంచి ఒక పొల్లు మాట రాదు, ఒకళ్ళని అంటే కించపరిచే మాట వద్దు, ఒకళ్ళని బాధ పెట్టే మాట వద్దు, ఏది వద్దు. మనం హాయిగా ఆనందంగా ఉందాం, అట్లాగే ఉందాం, అందరితో కూడా అట్లాగే ఆనందంగా ఉందాం. ఆనందించేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అంతే కదా. కొంతమంది చక్కెలు గిల్లి పెట్టినా నవ్వరు, మరి ఏం చేస్తాం? వాటికి లేవు, హాస్యగ్రంథులు లేవు. మనకేమో అనవసరంగా ఎక్కువ పెట్టాడు, మనకి నిమిషానికి ఒకసారి నవ్వు వస్తున్నాయి. ఏం చేస్తాం మరి? గ్రంథులు మనకి ఎక్కున్నాయి, వాళ్ళకి అసలు లేవు. అజ్ఞానం చేత అలా అవుతాయి ఆయా విషయాలన్నీ. అట్టి బాహ్య విషయములతో సంపర్కము జీవ చైతన్యముతో కూడిన శరీరంలోని ఇంద్రియములకు మాత్రమే ఏర్పడటం జరుగుతుంది. మృతుని దేహంలో చైతన్యం ప్రసరించకపోవటం చేత కేవల జడ ఇంద్రియములకు అనుభవం అనేది ఉండదు. లోపల అసలు వాడు లేడు కదా, అందుకని అవి ఏమీ లేవు. వాళ్ళని పట్టుకుని ఏడ్చినా ఏం లేదు, ఏది చేసినా ఏమీ లేదు, అంతే కదా. అప్పుడు మనం ఏదో వాళ్ళ మీద ప్రేమ కారిపోయినట్టు కొన్ని చూస్తుంటాం. ఎందుకు చెప్పండి, అవన్నీ అవసరమా? సరే, ధ్యాసను ప్రతిబింబం తిరిగి వచ్చి కల్పనల కర్త అయిన జీవుని అంతరంగాల్లో ప్రవేశించి అనుభవం అనబడడానికి యోగ్యమవుతుంది. ఇహ జీవుడు ఎట్టి కల్పన చేస్తున్నాడో అట్టి అనుభవాన్ని పొందుతున్నాడు, అంతేగాని అనుభవం అనేది బయట ఎచ్చటనో లేదు. కాబట్టి బ్రహ్మము బయట అంటే బయట కూడా ఉన్నాడు, కానీ మనం గుర్తించిన కష్టం. నీలో ఉన్న బ్రహ్మను గుర్తించి, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు, శ్వాస పీలుస్తున్నావు, అసలు ముందు నీ గుండె కొట్టుకుంటుంది. లోపల ఆయన లేకపోతే గుండె ఎక్కడ కొట్టుకుంటుందండి బాబు? గుండె కొట్టుకోదు, ఏదీ లేదు. అందుకనే ఆయన బయట ఉన్నాడు, బయట గుర్తించడం కొంచెం కష్టం కదా. అందుకని ఫస్ట్ మనలో లోపల ఉన్నాయి మనం గుర్తిద్దాం, తర్వాత బయటికి వెళ్దాం. ముందు ఇల్లు కదండి చక్కబెట్టుకో. ఏమంటాడు వాడు? ఇల్లు దిద్దుకుని అని అంటారు కదా, ఏదో సామెత ఉంది కదా, అది అంటారు కదా. ఇల్లు ఇల్లు కాదు, ఇల్లు అని చూడాలి కాదు, ఇల్లు ఏమన్నా ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, నాకైతే ఇంటి గెలవలేనమ్మా రచ్చ గెలిచిందని. ఇంట గెలవలేనమ్మా రచ్చ గెలిచిందంటే అది వేరే విషయం. వాళ్ళ ఎట్లాంటి వాళ్ళు ఇంట్లో పిల్లి బయట పులి అలాంటివి, అలా కాదు. ఇల్లు చక్క పెట్టుకుని ఊరు చక్క పెట్టమంటారా ఏదో అంటారు చూడండి. ఇల్లు చక్క పెట్టుకొని అప్పుడు ఊరు చక్క పెట్టాలి అంటారు. ముందు నీ ఇల్లు చక్క పెట్టుకో, తర్వాత ఊరు సంగతి ఆలోచిస్తారని ఏదో అంటారు. పోనీ పర్వాలేదు, మనకి ఇప్పుడు సామెతలతో పని లేదు, అది ఒట్టిగా జస్ట్ ఉదాహరణ కోసమే కదా. అందుకని ముందు మన లోపల ఉన్న పరబ్రహ్మముని గుర్తించి, స్వామి ఇక నా లోపల ఉన్న చెత్త అంతా తీయటం నీ వల్లే అవుతుంది తప్ప నా వల్ల అవ్వదు స్వామి, ఎందుకంటే నేను తీసి మళ్ళీ వేస్తున్నాను. మన మాటలోనే ఉంది కదా, తీసివేస్తున్నాను స్వామి, అందుకని నేను మళ్ళీ వెయ్యకుండా ఉండాలి అంటే నువ్వే పెద్ద అడ్డం పెట్టాలి కాబట్టి అని ముందు మనం లోపల చక్క పెట్టుకుందాం. ఆ తర్వాత బాహ్యం ఆటోమేటిక్ గా చక్కగా అయిపోతుంది. చెప్పాం కదా, బ్రహ్మం ఉంటే అంతా బ్రహ్మమయమే. బ్రహ్మమయంలో వేరే దానికి తావెక్కడది అసలు? అందువల్ల ముందు మన్ని మనం చక్క పెట్టుకుందాం. అలాగే. కాబట్టి అనుభవం అనేది బయట ఎచ్చటనో లేదు. ఈ నేత్రగోళంలో నియమించబడినప్పుడు బాహ్యమైన గోడ, కుండ మొదలైన చిత్తవృత్తులు కనపడుతూ ఉంటాయి, అంటే అందులో ప్రవేశిస్తాయి. ఆ కన్ను గోళాల్లో ప్రవేశించిన ప్రతిబింబంతో జీవుడు తన ధ్యాసను శక్తితో కూడినప్పుడు మాత్రమే అది కుండ గోడ అని. ఎందుకంటే గాజుగళ్ళు ఉంటాయి అనుకోండి, కనపడేదేంటి వాడు బాగానే చూస్తున్నాడు కదా అంటే అది గ్రహించలేదు కదా. చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడు ఎదురుకుంటే ఎండ ఉంటాయి, వాడు గ్రహిస్తాడు అవన్నీ, వాడికి తెలియదు కదా. వాడు అన్ని చూస్తున్నట్టే ఉంటాడు. వాడు చూసేది నవ్వుతే మనం చూసి నవ్వాడు అనుకుంటాం, మనం ఓపించాలి కదా. వాడు అలా అంటాడు, వాడు ఏదో నవ్వుతాడు అంతే. వాడికి చూపు నిలబాలంటే ఏదో 3వ నెల 2వ నెల వస్తే గానీ వాడు చూపు నిలబలేడు. వాడు అప్పుడు తల్లినో ఎవరినో చూసి గుర్తుపడతాడు, నవ్వుతాడు, అంతేనా? అది అందుకని ఈ కళ్ళల్లో కూడా ఆ చైతన్యం ప్రసరించినప్పుడే, అంటే ఆ కళ్ళల్లో కూడా చైతన్యం ఉంటేనే కళ్ళు ఫలానా వస్తువుని గుర్తిస్తుంది. ఇంద్రియాలకు కూడా ఆయన ఇవ్వాల్సిందే కదా. అందరికీ లోపల ఉన్నాడు కదా అని అన్ని ఇంద్రియాలకి ఆయన ఉన్నాడండి. కొన్ని ఇంద్రియాలు ఆయన లేడు, అదేమిటో విచిత్రం. అసలు లోపల ఉంటాడు, అంతా వ్యాపించే ఉంటాడు, కానీ మళ్ళీ ఆయన అంటే ఆ పవర్ చూడండి, ఆయన లోపల ఉంటాడు కానీ అన్ని అవయవాల్లో ఉంటాడు. అది ఎలా సాధ్యం అవుతుంది చెప్పలేదు. లైట్ వేసామనుకోండి గదంతా పరుచుకుంటుంది కదా, ఎక్కడన్నా కవర్ చేయాలంటే మనం చాలా తిప్పలు పడాలి. ఏదో బ్లాక్ అవుట్ కర్టెన్స్ ఏవో వేస్తే, లేదా ఏదో చెక్కో తలుపో లాంటివి అడ్డం పెడితే అప్పుడు అటువైపుకి వెళ్తురు రాకుండా ఉంటుంది, అంత కష్టపడాలి. కానీ పరబ్రహ్మం చూడండి, ఆయన ఎక్కడైతే ఉండదలుచుకోలేదో ఆ కాస్త ప్లేస్ ఉంటాడు. అది
వెంట్రుక వాస అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అంటే ఆయన అంతటా వ్యాపించి ఉండగలిగే సమర్థత ఉంది. వెంట్రుక వాస అంత ప్లేస్ లో లేకుండా ఉండగలిగే సమర్థత కూడా ఉంది. అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం. అందుకని ఎప్పుడైతే ఆ చూపు అనే ఇంద్రియంలో ఆ గోళం అనంటే ఏదో ఒకటి ఆ చైతన్యం ఉంటేనే వాడు దాన్ని గుర్తించగలుగుతాడు. చైతన్యం లేనప్పుడు ఎలా గుర్తిస్తాడు? అలాగే ఇంద్రియాలు స్పర్శ కానివ్వండి ఏదైనా సరే వాడికి ఉండాలి కదా. చెయ్యి కదులుతుందని రూల్ ఉందండి అందరికి, కాళ్ళు కదులుతాయని రూల్ ఉందా? ఏవేవో ఉంటాయి, చెప్పడం కష్టం అవన్నీ కూడా. సరే, ఇవన్నీ కూడా ఇంద్రియాల గురించి చెప్పారు. సరే, మనకి ఇంద్రియాలన్నీ తెలుసు కాబట్టి వాటి గురించి పెద్ద చెప్పట్లేదు ఇప్పుడు. కాబట్టి దృశ్యం పట్ల ఏర్పడే అనుభవ అభినివేశ తిరస్కార నిర్లిప్తాదులకు అసలైన కారణము జీవుడే, ద్రష్టయే. కాబట్టి వాడి అభిప్రాయానికి వాడే బాధ్యుడు, ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అంటలేదు. అలా జీవుని యందు ఏదైతే ప్రతిబింబిస్తోందో దానినే జగత్తు అనే పేరుతో పిలుస్తున్నారు. అంతేగాని జగత్ అనగా ఈ ఎదురుగుండా కనిపించే చెట్లు, ఇళ్ళు, వాకిళ్ళు, ఊళ్ళు కాదయ్యా. రాముల వారు అంటున్నారు, హే జ్ఞానశ్రేష్ఠ, అత్యంత జడమైన అద్దం నందు, నీటి యందు, లేత చిగురాకుల యందు ప్రతిబింబం వల్లే కనిపిస్తున్నది ఏమిటి? మరి జగత్తు అనే దానికి భేదం ఉందా అన్నాడు. అని చెప్పాడు కదా ముందరే. స్వామి, నేను అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను, చిన్న చిన్నవి కూడా, దయచేసి నన్ను విసుక్కోకుండా సమాధానం చెప్పండి అని. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, అత్యంత జడములైన అర్థము, ప్రతిబింబము, చిత్తవృత్తులు, వస్తువు యొక్క అనుభవం ఒక తీరే. అయితే ఈ జీవుని ద్రష్టత్వం, జీవుడు చూస్తున్న జగత్తు రెండు భ్రాంతియే కదయ్యా. ఏది నిజం ఇందులో? ఏది నిజం కాదు. ఈ జగత్తునందు నీకు విశ్వాసం కలగకుండుగాక, అంటే ఇది నువ్వు నిజమని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు. దైవం విషయంలో అయితే నమ్మి చెడ్డవాడు లేడు, చెడినవాడు లేడు. సారీ, కానీ జగత్తులో కనుక నమ్మితే గోవింద. ఎంతమంది మనం నమ్మితే మోసం చేయలేదండి. అది వాస్తవానికి ఉన్నది చిత్ సాగరం ఒక్కటే. ఈ అహంకారాలన్నీ అనంత చిత్ సాగరంలో చిన్న చిన్న తరంగాల వంటివి మాత్రమే. అట్టి చిత్ సాగరంలో దేశ కాలాదులనేవే లేవు. తరంగములన్నిటిలో జలం అనుసృతమై ఉంది. ఇక తరంగం అంటే మళ్ళీ నీళ్ల తరంగం అని చెప్పక్కర్లా, తరంగం అంటేనే జలం. అలాగే ఆత్మ అహంకారములన్నిటిలో అనుసృతమై ఉంది. ఉన్న సత్యం ఇదే. కాబట్టి ఎల్లవేళలా తదితరముల పట్ల అనాసక్త చిత్తుడవై ఉండు. ఈ సుఖ దుఃఖములన్నీ మిథ్యాని నీ బుద్ధి గ్రహించి శాంతియుతమై ఉండుగాక. భవ మాయ అను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండెదవుగాక. వశిష్ఠుల వారు సాక్షాత్ రాముల వారి కాబోయే రాజుకి చెప్పాడండి. మరి రాజ్యం చేయాలా? ఆయన ఏం చెప్తున్నాడు మరి? భవమాయను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండెదవుగాక అన్నాడు. అంటే చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. చెయ్యి, కానీ ఈ మాయలో పడకు, మోహంలో పడకు, లోభమోహాలు కొని తెచ్చుకోకు అని ఎంత బాగా చెప్పాడు గురువు. అంటే మరి అట్లా చెప్తేనే కదండి వింటాడు శిష్యుడు. లేదా సరే కానీ లేరా ఎప్పుడో చూసుకుందాలని, నీకు 80 ఏళ్ళు వచ్చాకంటే ఇంకేం చూస్తాడు? 80 ఏళ్ళు వచ్చాక కళ్ళు కూడా కనపడవు, చెవులు వినపడవు, కళ్ళు కనపడవు. అందుకని చక్కగా ఎంత బాగా చెప్పాడు. ఈ సుఖ దుఃఖములన్నీ మిథ్య అని గ్రహించి శాంతియుతమై ఉండు. భవమాయను వ్యాధి నుండి సర్వదా విముక్తుడవై ఉండెదవుగాక. ఏకాగ్ర చిత్తంతో ఆనందమయమైన సామ్య భావంను అవలంబించు. బ్రహ్మభావమున నిష్ఠుడవు కమ్ము. రాజుకి చెప్పాడండి. రాజుకున్న ఉన్నాయే మనకి, ఎన్నిసార్లు చెప్పుకున్నాం, జనకుడు గురించి అని, ప్రహ్లాదులని, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. వాళ్ళకు ఉన్నాయి మనకి. మన రాజ్యం ఎంతండి? మనకి 2 భటులు, 2 పిల్లలు, మంత్రి భర్త లేదా భార్యకి భర్త, ఎవరైతేనే ఒకడికొకడు మంత్రులు. ఒకడు రాజు అయితే ఒకడు మంత్రి. అంతే కదా మన సామ్రాజ్యం. పెళ్లిళ్ళు అయితే ఇంకో 2 అసిస్టెంట్లు, 2 పిల్లలకైతే 2 కదా, అట్లా చెప్తారు. అంతే కదా మన రాజ్యం ఎంతండి? మన బ్రహ్మాండాలు ఎన్ని? మనకి మనం ఉన్న ఇల్లు ఒక రాజ్యం, పోనీ ఇంకో 2 ఇళ్ళు ఉంటే ఇంకో 2 రాజ్యాలు. ఆ రాజ్యం ఎలాగో పరులవే. వాళ్ళు డబ్బులు ఇస్తే మంది డబ్బులు చూసారా? ఎందుకు దీని గురించి ఇన్ని అంటే అంత రాజ్యం ఉంది. ఎంతవరకు ఉందో రాముడు కూడా తెలుసో తెలీదు. అంత రాజ్యము గోల. అబ్బో, అసలు ఎంత గోలండి రాజ్యాలవి.
మరి ఆ రాజునే ఆయన శాసిస్తున్నారు అంటే అసలు మనకి శాసన అక్కర్లేదు, ఒట్టిగా చెప్తే చాలు బుద్ధి తెచ్చుకోవాలి కదా. అవునమ్మా. స్వామి వశిష్ఠ మహర్షి, మీ వంటి ఉత్తమోత్తమ భవరోగ వైద్యుని సమీపించినట్టు రోగికి ఇహ భయం ఎక్కడయ్యా? మీరు చెప్పేది పరమ సత్యం, మాకు వేరుగా ఏ ఆధారాలు అక్కర్లేదు. అంటే ఇక ఏం అక్కర్లేదయ్యా, మాకు బాగా అర్థమైపోయింది, మీరు చెప్పాక ఇక మాకు భయమే లేదు పొమ్మన్నాడు. ఆయన సవినీయంగా ఒక చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను. ఆత్మయే స్వరూపంగా గల జీవునకు కల్పనయే మూలంగా గల పుర్యాష్టకం మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లే కదా, మన ఇంద్రియాలు అనుకోండి చాలు. ఎట్లా, ఎందుకు, ఏ కారణంగా, ఏ ప్రయోజనం కొరకు ఏర్పడుతోంది, ఇవన్నీ మన కోసం అడుగుతున్నాడు అండి. అంటే మనకి ఎట్లా క్వశ్చన్లు రావుగా, ఇలాంటి ప్రశ్నలు మనం అడగలేం కదా, రాముల వారే అడిగేస్తున్నారు. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, శుద్ధ బ్రహ్మం నందు ఈ చక్షురాది ఇంద్రియాలు గాని వాటికి విషయాలైనవి గాని లేవు. బ్రహ్మం అసలు రూపమే లేదంటే ఆయనకి ఇంద్రియాలు ఎక్కడ ఇంకా లేవు. అవన్నీ మొట్టమొదటి సమిష్టి జీవని ఎందు, అంటే ఈ హిరణ్య గర్భుడు వీళ్ళందరూ, ఈ బ్రహ్మదేవుడు వీళ్ళందరూ వచ్చారు కదా సృష్టి చేయడానికి, వాళ్ళ ద్వారా ఇవన్నీ అంటే కల్పించబడ్డాయి. సృష్టి చెయ్యడానికని ఇవన్నీ జీవని ఎందు చేశారు అని చెప్తున్నాడు. అంటే ఈ వ్యష్ట జీవని ఎందు కూడా ఇదంతా చాలాసార్లు చెప్పేశాం. సరే, 6వ మాసంలో అంటే మాతృగర్భంలో ఉన్న వాడికి 6వ మాసంలో ఇంద్రియాలు ఏర్పడతాయిట. ఇక అక్కడి నుంచి గోల మొదలు వాడికి, అప్పటి వరకు ఒట్టి ఇదే. ఇక 6వ మాసంలో ఇక మొదలు వాడికి ఇంద్రియాలు వచ్చాయి కాబట్టి ఫైటింగ్ మొదలు. సంవిత్ సర్వదా ఏకమాత్రము, అనంతము, విశుద్ధము, అఖండము, అనిర్దేశము కూడా, నిర్దోషము, నిర్మలమగు సంవిత్ నందు మరొక దాని ఉనికి అసంభవము. దాని ఎందు గుణదోషములు గాని మనస్సు గాని మరింకేమీ గాని లేవు. సంవిత్ ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యములు. ఈ స్థూలములు, ఈ దేశకాలములు, ఈ వ్యష్టి సమిష్టి ఇవన్నీ కూడా పరిచ్ఛిన్నములు. సంవిత్తు మనస్సు యొక్క రూపం, మనస్సుకు ఉద్భవ స్థానం. మనస్సు అనగా మననమునకు గోచరమగు బుద్ధి వృత్తి యొక్క అధ్యాసయే. వాస్తవానికి ఈ సంవిత్తు మనస్సు కాదు, బుద్ధి కాదు, జీవుడు కాదు, ఇంద్రియాలు కాదు. జ్ఞాన ప్రకాశమే సంవిత్ తత్వం యొక్క స్వరూపము. అంటే జ్ఞానే అది, బ్రహ్మము జ్ఞాని వేరు వేరు కాదు అని. మూడులు దానిని లేదు అని అంటారు, కానీ అది ఏ మనస్సు. ఇంద్రియాలకు అతీతమై వెలుగుచున్న పరమాత్మ అనబడుచున్నది ఆ బ్రహ్మము లేక సంవిత్ నుండి చిన్మూర్తి మననాత్మకుడగు జీవుడు ఉద్భవిస్తున్నాడు అన్నమాట కూడా భ్రమయే అయినప్పటికీ ఉపదేశ సౌకర్యార్థం విజ్ఞులచే శిష్య పాఠంగా చెప్పబడుతుంది. మరి ఆయనకు అర్థం కావాలిగా, ఏదో ఒకటి చెప్పాలి కదా. అందుకనే ఆ మనసు అజ్ఞానంలో ఉన్నప్పుడు చెత్తకుప్ప, జ్ఞాని అయిపోతే ప్రకాశవంతమైన బ్రహ్మము. రామ, ఒకనికి వ్యాధి వచ్చి గొప్ప బాధపడుచున్నాడు. ఇప్పుడు ఈ వ్యాధి ఇతనికి ఏమి తింటే వచ్చింది, ఏం చేస్తే వచ్చేది కాదు అన్న మీమాంస ముఖ్యమా, చికిత్స ముఖ్యమా? దగ్గర పరమాత్మకు వచ్చేవాళ్ళు అదే కదా, వీడికి ఏం తింటే ఎందుకు తిన్నావు దుబ్బడాయా, వాడు ఒక మూల బాధపడుతుంటే ఎందుకు తిన్నావురా అని దిగుతాయి అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి, ఎప్పో అవతల కట్టి వచ్చింది తగ్గాక తిట్టండి. చికిత్స చేసి వ్యాధిని రూపుమాపడం ముఖ్యమని పాపం రాములు వాడు చిన్నపిల్లాడు కదా సమాధానం చెప్పాడు. బ్యాటరీ ఈజ్ రన్నింగ్ లో వశిష్ఠులు వారు చెప్పారు కదా. ఇప్పుడు ఈ జీవిని అవిద్య వచ్చి బాధిస్తోంది. ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తే వచ్చింది అని ప్రశ్నల కన్నా నీ ప్రశ్న గుర్తొచ్చిందా? వింటున్నాను గురువు గారు. ప్రశ్న గుర్తొచ్చిందా నీది? అసలు ఎందుకు చేయాలి దేవుడు ఇట్లా అని? అదే చాలా టైమ్స్ గుర్తుకొస్తుంది గురుగారు. మీరు మీ గురువు గారు అదే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు. కాబట్టి ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏం చేస్తే అన్నకన్నా ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఇది దొరుకుతుంది, ఏ విచారణాది ప్రయత్నములకు ఉపక్రమించాలి అన్నది ముఖ్యం. అందుకనే చెప్పిన అవన్నీ వదిలే ప్రయత్నం ఇది ఆటోమేటిక్ గా ఆన్సర్ మనకి లభిస్తూ ఉంటుంది. సరే గురుగారు కదా. అప్పుడు ఇక నువ్వు గనక ఆ ప్రయత్నాలు ప్రారంభించాక ఆటోమేటిక్ గా నీకే అవిద్య అంటే ఏమిటి,
విద్య ఏమిటి అంటే జ్ఞానము అజ్ఞానం ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు విచారణ చేయవచ్చు. అసలు ప్రయత్నమే చెయ్యకుండా అసలు ఇలా ఎందుకు వచ్చి అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే ఆయన లీలగా పుట్టించాడు. ఆడుకుంటాడు, పిల్లలు ఆడుకోరు, అరే ఎందుకు నా చెత్త ఆడుతుంది అంటే నా ఇష్టం అంటాడు వాడు. బ్రహ్మ కూడా అంటాడు బ్రహ్మం కూడా అదే అంటే నా ఇష్టం అంటాడు. నీకు ఆ క్వశ్చనే లేదంటాడు. అప్పుడు విచారణ చేయగా స్వస్వరూపము పరిశేషించగలదు అంటే బాగుగా ఉంటుంది, అదే ఉంటుంది, ఉన్నది అదే. ఎందుకంటే విచారణ చేసేది అదే, అంగీకరించేది అదే, అన్ని అదే కాబట్టి తత్సంబంధమైన తదితర విషయాలన్నీ వాటంతట అవే అర్థమవుతాయి. అవగతం అవుతాయి అంటే అర్థమవుతాయి. సంవిత్ అనగా జ్ఞాన స్వరూపం. అట్టి జ్ఞానము ప్రశాంతమైనది, అది నిఖిల వస్తువులలో నిండి ఉంది. ఒక చిన్న మణిలో పెద్ద పర్వతం ప్రతిబింబిస్తున్నట్లు జ్ఞానం నందే ఈ ఆకాశం మొదలైనవి ప్రతిబింబిస్తున్నాయి. వ్యవహార రీత్యా సత్యములను అనిపిస్తున్నప్పటికీ ఈ పదార్థాలన్నీ వాస్తవం కాదు. అయితే ఇవన్నీ జ్ఞానం నందే వెలుగుతున్నాయి. అట్టి సంవిత జ్ఞానం కొరకు నీవు జగత్ సంబంధమైన సర్వ విషయములు సమర్పించి వేయి. జీవన్ముక్తమైన వెలుచు నిర్మలుడవై ప్రకాశించు. జ్ఞానము ప్రశాంతమైనది, అది ఏ నిఖిల వస్తువులలో నిండి ఉంది. ఒక చిన్న మణిలో పెద్ద పర్వతం ప్రతిబింబిస్తున్నట్లు జ్ఞానమునందే అన్ని ఉన్నాయి. వ్యవహార రీత్యా సత్యములన్నీ నీకు అనిపిస్తున్నా బాహ్యమన్నీ ఈ పదార్థాలన్నీ వాస్తవం కాదు, అన్ని జ్ఞానమునందే ఉన్నాయి. అట్టి సంవిత జ్ఞానము కొరకు నీవు జగత్ సంబంధమైన సర్వ విషయములను సమర్పించి వెయ్యి. నువ్వు అది పొందాలి అంటే ఏదో ఒకటే. ఏమంటే ఇవన్నీ కూడా పట్టుకుని వస్తానండి అంటే కుదురుతుందా? ఏది కుదరదు. ప్లీజ్ అండి మాకండి, ప్లీజ్ అండి అంటున్నా, మీరు సీరియస్ గా తీసుకోకండి. అందరికి ఉన్నారు కదా అక్కలు చెక్కలు, నాకైతే లేరు అక్కలు. అంటే ఒట్టిగా మనం మా ఆయన్ని తీసుకొస్తా పోలే, అక్కడ వాళ్ళు ఎందుకులే పాపం ఫీల్ అవుతారు. మొగ్గులే అంటే భర్తలు అయితే గొడవలేదు కదా. ఏమంటే ప్లీజ్ అంటే మా ఆవిడ తీసుకొస్తా, ప్లీజ్ మా ఆయన్ని తీసుకొస్తానండి, ఇన్నేళ్ళు సమాసం చేస్తాం కదా, 40-50 ఏళ్ళు కలిసి ఉన్నాం తీసుకొస్తానండి అంటే ఆయన ఊరుకుంటాడా? అంటాడు. ఇంకా మరి ఇంకా చేసేదేముంది అక్కడ? జగత్ సంబంధమైన సర్వ విషయములను సమర్పించి వేయి. జీవన్ముక్తమున వెలుచు నిర్మలుడవై హాయిగా ప్రకాశించు అంటే బ్రహ్మం అయిపో. ఇవన్నీ పెట్టుకుంటే బ్రహ్మం ఎలా అవుతావు? ఎన్ని కష్టాలో ఒక్కొక్కళ్ళకి. వశిష్ఠుల దృశ్య జగత్తులో కనిపించే పదార్థాలన్నీ అవిద్య చేతనే అట్లు పదార్థ రూపంలో కనిపిస్తాయి. వాటి యొక్క అసలు రూపము అవిద్యయే. అన్ని కూడా అజ్ఞానమే, అన్ని భ్రమలు మిథ్యలే, ఏది నిజం కాదు. నిజమైతే మనం పుట్టినప్పుడు ఊరు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, పెళ్ళై మనం ఉన్న ప్రదేశాలు చూస్తుంటేనే ఎలా మారిపోతున్నాయండి. అవి సత్యమైతే మారిపోకూడదు కదా. మనం కొడతామో ఏది కొడతామో అవన్నీ మార్పులు చెందుతున్నాయి కదా. అసలు అంతవరకు ఎందుకండి? మనలో ఎన్ని మార్పులు వచ్చాయి? ఎన్ని మార్పులు అండి? స్వభావంలో కాదు, వేష భాషల్లో కాదు, గ్లామర్ లో కాదు, అది మనమే శాశ్వతంగా, మన శరీరమే మనకి శాశ్వతంగా కనిపించట్లేదు. జుట్టు శాశ్వతం కాదు. అమ్మ రాజేంద్ర గారు ఉన్నప్పుడు బాబా ఆయన అమ్మ అదొక్కటమ్మా అనేవారు. పర్వాలేదు అదే మిమ్మల్ని ఇబ్బంది అంటే దానికోసం అని మీరేం ప్రయత్నం కాదు కదా, అది వేసుకున్నారు. ఇప్పుడైతే ఎవరు లేరు కదా, రంగేసే వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేరుగా. ఎవరేస్తారు? నేను రంగేస్తే బానే ఉండే, అసలు అందరు తడుచుకుంటారు. నన్ను గుర్తుపట్టలేదు ఎవరు ఇవిడ అంటారు. గురుగారు చెల్లెలు వచ్చింది అనుకోగలరు. అమ్మాయి ఏమో అనుకుంటారు. వేసుకోమంటావా? సరే రంగేసుకుని వస్తాయి. సరే బ్రహ్మమైన ఏది ఎలా ఉన్నా పర్వాలేదు అన్నారు కదమ్మా, వేసుకోవచ్చా? ఓకే, ఇప్పుడు అరుణాచలానికి రంగేసుకుని వస్తా. సరే గుర్తు పెట్టాలమ్మా, గుర్తు పట్టే విధంగా ఉండేటట్టు చూడాలి. రావు కదా వీడియో కాల్ అయినా వీళ్ళందరూ గుర్తుపడితే నువ్వు గుర్తుపట్టక ఏం చేస్తావు? చూడలేదు అనుకుంటావు. ఓకే విష్ణు,
గో అండ్ గెట్ ఇట్. చూద్దాం ఏమవుతుందా. ఇప్పుడు రావణ మనిషి నేను గుర్తుపట్టలే, ఎవడెవరో వచ్చింది గెట్ అవుట్ అంటే కష్టం. ఏమనుకోవడమ్మా. అదేదో వాట్సాప్ లో అప్పుడు కాలే భగవంతుడు నువ్వు మేకప్ వేసుకుని వస్తే నేను గుర్తుపట్టలేదు అంటే ఎందుకు వచ్చిన కాలం ఉన్న 4 గురుగారు నీ జుట్టే నెరవలేదు, నెరిసినా కూడా బాగుంది గురుగారు. ఏం రంగు కాదు, నీలాంటి శిష్యులు ఉన్నంత వరకు నాకేమిటమ్మా అసలు. గురువు ఎలా ఉన్నా అందంగా ఉన్నాడని మెచ్చుకునే శిష్యులు ఉన్నంత వరకు గురువులే కాదు. గురువులు గురువులే, మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. అరుణాచలం వెళ్ళంగానే రమణ మహర్షి గుర్తుపట్టరు అంటూ మాత్రం భలే ఫన్నీగా ఉంది. రమణ మహర్షి గారు దేహాన్ని చూడడమ్మా ఆయన. కాబట్టి చుట్టూ రంగేసుకున్నా పర్వాలేదంటారు. బ్రహ్మం అయిపోయినాక ఏదైనా పర్వాలేదన్నారు కాబట్టి అమ్మా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఎప్పుడబ్బా 5-6 ఏళ్ళు అయిపోయిందా మరి ఎప్పుడో ఒక ఆవిడ నన్ను, ఒక పిల్ల, అప్పటికి ఆ పిల్లకి ఇంకా పెళ్ళవలే, నేను తలంటి పోసుకున్న రోజు వచ్చింది. వచ్చి అయ్యా మీ జుట్టు ఏంటి ఇంత తెల్లగా ఉందండి. కొంచెం ఆయిల్ బిట్టు పెట్టుకుంటే నల్లగా ఉంటది, అది అట్లా పెట్టుకునే తలంటి పోసుకున్న రోజు వచ్చింది. మనకి తెలియదు కదా ఆ పిల్ల అట్లా అంటుందని. ఆ పిల్ల గుర్తుందో లేదో, నేను అప్పుడు హట్టు అజ్ఞాని అమ్మా, వచ్చింది. అజ్ఞాని అజ్ఞానం ఎవరో అలా అన్నమాకు. అప్పుడు ఆ అమ్మాయికి అజ్ఞానం అవన్నీ తెలియదు, పెళ్లి కాలేదు కదా ఆవిడ. నేనేదో చాలా అంటే ఎప్పుడు నూనె పూసుకున్నప్పుడు చూసింది, చాలా పెద్ద చుట్టానికి కొంచెం కుళ్ళు ఉంటుందిలే. ఆ అమ్మాయి తలంటి పోసుకున్న రోజు వచ్చి ఇలా చూసి అయ్యో ఎన్ని తెల్ల వెంట్రుకలు ఉన్నాయేంటి మీకు అంది. పాపం మొత్తం తెల్ల చుట్టాలేదు. అయ్యో తెల్ల వెంట్రుకలు చాలా ఉన్నాయా మీకు అంది. సరే నేను నవ్వునవ్వా, ఏమనలేంగా. వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు, గుర్తుందా వాళ్ళకి? సరే మర్చిపోయిన వాళ్ళకి చెప్పడం ఎందుకులే, పాపం ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడటం లేదు. అంటే వాళ్ళు సత్సంగంలో ఉన్నారు. అయితే సత్సంగం వాళ్ళే, సత్సంగం వాళ్ళే మరి. అర్థం కాలేదమ్మా ఫస్ట్. సత్సంగం మీరందరూ కొత్తగా వచ్చారుగా, ఈ పాత వాళ్ళు. ఇప్పుడు చూడండి పాత వాళ్ళల్లో గుడుగుడు గుడుగుడు గుడు మొదలు ఉన్నారు, సత్సంగంలో ఉన్నారు. పాపం గుర్తుండదులే, ఎందుకంటే పెళ్లి కాకముందు కదా, పిల్లలకే 10 ఏళ్ళ పైన వచ్చేస్తున్నాయి వాళ్ళకి. అలాంటి మళ్ళీ క్లూ ఇచ్చేసానా? అర్థమైందమ్మా. సుధా అర్జయ నాగరాణి శుభ్రహో. అమ్మా నిజంగా గుర్తు రావట్లేదమ్మా. అది వాళ్ళే ఉంటారమ్మా, ఎందుకంటే వాళ్ళే కదా మొదట వచ్చింది. ఏం మీ పిల్లలు రాలేదా? ఆ చిన్నతనంలో వాళ్ళు కదా వచ్చారు. శుభ్రహో సబ్లో. సరే, కనబడే వస్తువులన్నీ అందరికీ ఒకే తీరుగా కనిపిస్తూ ఉండాలి కదా. మరి చూడండి, కొంతమందికి తెల్ల జుట్టు కనబడుతుంది, ఒక గడ్డి పరక ఆవుకు మృష్టాన్న భోజనం లాగా కనిపిస్తుంది. మరి మనిషికో ఆవు తింటది కానీ నీకెంత ఇప్పుడే నువ్వు కూడా తినంటే కష్టం కదా. వస్తువులన్నీ కూడా ఎండమావుల లాగా భ్రమాత్మకములే. అవి అసత్ అయి ఉండి కూడా అజ్ఞానం వల్ల అసత్ స్వరూపంగా తోస్తున్నాయి. నాయన, భ్రమ తొలగాలంటే జ్ఞానోదయం కావాలి, అప్పుడే వాటి వాస్తవ స్వరూపం గోచరిస్తుంది. కాబట్టి నూనె రాసుకున్నప్పుడు వస్తే తెల్ల జుట్టు లేదని తెలుస్తుంది, భ్రమ పోతుంది. తెల్ల జుట్టున్నంత భ్రమ. వాళ్ళు చిన్నపిల్లలు కదా, అందుకని వాళ్ళకి అలా చదువుతా అన్నారు. ఆ చదువుతా అన్నారు కానీ వాళ్ళకి వేరే ఉద్దేశమా ఇంకోటి లేదు. సరే, మొత్తానికైతే అంటే నాకు ఎప్పుడో తలుచుకుంటా నా తెల్ల చూసినట్టు నవ్వొస్తూ ఉంటుంది. కానీ ఒక రకంగా నేను అప్పుడు అలాగే అనుకోండి, తొందరగా ప్రతి వచ్చి ఏంటి మీరా అని, అదేదో ఇంత చిన్న వాళ్ళ మీరు. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే, రమ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ అంటుంది నేను ఎవరో పెద్ద ఆవిడ వస్తుంది అనుకున్నాను, అమ్మగారు అంటుంటే ఎవరో అనుకున్నాను, చాలా ముసలి వాళ్ళు అనుకున్నాను, మీరేమిటి ఇట్లున్నారు. ఏం చేస్తారు మరి ఇట్లున్నారంటే, ఓ తెల్ల మీకు కొనుక్కోవాలి. సార్ అమెరికా వాళ్ళ చెడు తెల్ల మీకు గొడుగు కొనుక్కురండి అమ్మా, ఎవరింటికన్నా వెళ్తే తెల్ల మీకు పెట్టుకుని వెళ్ళిపోతా. ఆవిడ 2 సార్లు అంది నాతోటి, వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి నేను చాలా పెద్ద ఆవిడ అనుకున్నానంటే అంటుంది.
నేను పెద్దదాన్ని అంటే చిన్నదాన్ని కాదండి, చాలా పెద్దవాళ్ళు అనుకున్నానండి. అదే గురువులు అనే వరకు వాళ్ళు ఎలా ఊహించుకున్నట్టు ఉన్నారమ్మా. అందుకే నేను మొదట్లో అలా అనుకున్నాను. ఎందుకు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి అయ్యా మీరు ఇంత చిన్న తెల్ల జుట్టు వచ్చేస్తే పెద్దదాన్ని అనుకుంటారు అనుకునేదాన్ని. సరే, మొత్తానికి అయితే అంతా భ్రమే. తెల్ల జుట్టు అయినా భ్రమే, నల్ల జుట్టు అయినా భ్రమే. వయసే కదండి. తెల్ల జుట్టున్నంత మాత్రాన ముసలాళ్ళు ఎవరు, నల్ల జుట్టున్నంత మాత్రాన వయసు చెప్పానా? అది తెల్ల జుట్టున్నంత మాత్రాన ముసలి వాళ్ళు కాదు, నల్ల జుట్టు ఉన్నారని ఎగ్గు కాదు. వయసు ఎక్కడ పోతుంది? బాహ్యమంతా లౌకికం కూడా ఎండమావులాగా భ్రమాత్మకములే. అవి అసత్ అయి ఉండి కూడా అజ్ఞానం వల్ల అసత్ స్వరూపంగా తోస్తాయి. నాయన భ్రమ తొలగాలంటే జ్ఞానోదయం కావాలి. అప్పుడే వాటి వాస్తవ స్వరూపం గోచరిస్తుంది. జీవుడు ఇంద్రియాలు మొదలైనవన్నీ అవిద్యా భ్రమలేనయ్యా. అయితే సత్యముగా ఆత్మ యొక్క సాన్నిధ్యంలోనే అవిద్య యొక్క కల్పన జరుగుతోంది. అట్టి కల్పన విభాగాన్ని మనం అసత్ అని అంటున్నాము. అవిద్య చేతనే ఈ జీవుడు తదితర జీవులు మొదలుగా గల కల్పనలు దర్శించబడుచున్నాయి అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సరే, ఇది మళ్ళీ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఇవన్నీ కూడా భ్రమములన్నీ తెలిసిపోయాయి కాబట్టి, అంటే ఆ బ్రహ్మం వైపు వినాన అదే సాంద్రత పెరుగుతూ ఉంటుంది మనకి. అంటే ఇక బ్రహ్మము తప్ప అన్యం లేదని మనం ఇప్పుడు కేవలము వాచా వేదాంతులుగా చెప్తున్నాం. అలా కాకుండా ఇక మనకి ఎటు చూసినా ఏది చేసినా ఆలోచించినా బ్రహ్మము తప్ప అన్యము గుర్తురా అనే స్థితికి తీసుకెళ్తున్నారు ఆయన మన్ని. కాబట్టి మనం కూడా అదే ప్రయత్నంలో ఉండి ఆ బ్రహ్మములో అవుతాము. శుభం భూయాత్. స్వస్తి. సరే అమ్మా, పాదాలు వందనాలమ్మా.